अल्हम्दुलिल्लाह रब्बिल आलमीन वस्सलातु वस्सलामु अला सय्यदिल मुरसलीन नबीना मुहम्मद व अला आलिहि व अस्हाबिहि अजमईन अम्मा बाद। क़ाल अल्लाहु तबारक व तआला फ़ी किताबिहिल करीम फ़अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम वलक़द बअसना फ़ी कुल्लि उम्मतिन रसूलन अनिअ्बुदुल्लाह वज्तनिबुत्तागूत। क़ाल नबी सल्लल्लाहु अलैहि वसल्लम अना ख़ातमुन नबिय्यीन ला नबिय्य बअदी औ कमा क़ाल अलैहि सलातु वस्सलाम। रब्बि इश्रह लि सदरी वयस्सिर लि अम्री वहलुल उक़्दतम मिन लिसानी यफ़क़हू क़ौली। గౌరవనీయ ఇస్లామీయ పండితులకు, జిల్లా విభిన్న ప్రాంతాల నుండి ఈ శిక్షణా తరగతికి విచ్చేసిన ప్రియ సోదరులకు, నాతో పాటి మరి ఈ కార్యక్రమాన్ని మీ అందరికీ అవగాహన కల్పించి ధర్మపరిచయ కార్యక్రమంలో ఒక మంచి ధర్మ ప్రచారకుడిగా, సత్య సందేశ ధ్వజవాహకుడిగా, సమాజంలో ఉన్న పరిస్థితులను అనుసరించి వాటికి ఏ విధంగా ఎదుర్కొంటూ సత్యధర్మాన్ని ప్రచారం చేయాలనే విషయంలో హైదరాబాద్ నుంచి విచ్చేసి కదిరి వెళ్ళి అక్కడ కార్యక్రమాన్ని నిర్వహించి ఇక్కడికి వచ్చి 10 నిమిషాల రెస్ట్ కూడా లేకుండా జుమ్మా ప్రసంగాన్ని ఇచ్చి మళ్ళీ సాయంత్రం వరకు తన పనిని నిర్వహించి మళ్ళీ రాత్రి మొత్తం మేము ఇక్కడ ఉంటే మా అందరికన్నా ముందు అంటే మేడమంతా దాదాపు 3:50 దగ్గర లేచాం. 3:30కే నిద్రను మేలుకొని అల్లాహ్తో సంబంధాన్ని ఏర్పాటు చేసుకొని మనందరినీ కూడా సత్య సందేశ కార్యక్రమంలో ఒక మంచి ధర్మ ప్రచారకులుగా తీర్చిదిద్దాలని వచ్చిన సోదరులు ఫజ్లుర్ రహమాన్ గారికి అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. ఇంత వివరణ ఎందుకు ఇచ్చాను అంటే, అవసరం లేదు, ఇవ్వాల్సి ఎందుకు వచ్చింది అంటే, సత్యదందేశ ధ్వజవాహకులం, ఆ ధ్వజం మాతో నిలబడుతుంది, మా వల్లే ఇదంతా జరుగుతుంది అన్న ఆలోచన కలిగిన మనందరం నిజంగా అల్లాహ్తో మనకు సంబంధం ఉందా, అల్లాహ్ మన మాట వినడానికి అని చెప్పేసి అర్థం చేసుకోవడానికి విషయాన్ని చెప్పాను. సోదరులారా, ఈనాటి నా అంశం భారతదేశ నైసర్గిక పరిస్థితులు, ప్రస్తుత పరిస్థితులు, ఇక్కడున్న మత అవలంబికులు, వారి ఆలోచన విధానాలు, మరి మన బాధ్యత ఏంటి అన్న అంశం మీద మేము ముందు అంశాన్ని ఉంచదలిచాను. మనలో చాలామందికి ఒక ఆలోచన ఉంటుంది. స్వయం ముస్లిం సమాజంలో అనేక మంది మార్గభ్రష్టులు ఉన్నారు కదా, మరి మనం ఇతరులను ఆహ్వానించడం దేనికి? కడపలో ఒక పెద్ద మౌలీ సాహబ్ వయోవృద్ధుడు మా సొసైటీ అధ్యక్షులతో ఆయనకున్న జ్ఞానపరిధి మీద ఆశ్చర్యం వేసింది. ఏమన్నారు అంటే, కైకాజీ హైసోలాన్సి బర్దాష్ నై కర్తే హై తో కాశీ కాశీకి పగళ్ళగాతే ఇంకా జిబ్బా. నిజంగా ఆయనకి అల్లాహ్ జ్ఞానాన్ని ప్రసాదించి ఉంటే, అల్లాహ్ ఎవరు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎవరు, మరి ఖురాన్ గ్రంథం ఎవరి కోసం వచ్చింది అన్న కాస్త ఆలోచన ఉన్నా ఒక ముస్లింగా కూడా మాట్లాడడానికి వీలు లేని భాష తీరది. పండితుడు దూరం కథ సామాన్య ముస్లిం కూడా మాట్లాడలేడు. ప్రారంభంలో హాఫీజ్ రిజ్వాన్ గారు అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ అన్నారు. రబ్బుల్ ముస్లిమీన్ అన్నారా? రబ్బుల్ ఇండియన్ ముస్లిమీన్ అన్నారా? ఏమన్నారు? జవాబు చెప్పాలి సార్, నేను ప్రసంగంగా చేస్తుంది క్లాస్ ఇది. ఏమన్నారండి? రబ్బుల్ ఆలమీన్ అంటే అర్థం ఏంటి చెప్పండి? మొత్తం విశ్వాని అంతటికి ప్రభు. మరి విశ్వానికి ప్రభు అయిన దేవుణ్ణి ఒక జాతికి పరిమితం చేయడం ఇది నిజంగా ఖురాన్ ఆజ్ఞకు విరుద్ధమా, లేక ఖురాన్ ఆజ్ఞతో పాటి ఉందా?
విరుద్ధమే కదా. కాబట్టి మొదట తెలుసుకోవాల్సింది ఏంటంటే, విశ్వప్రభువును విశ్వానికి పరిచయం చేయడం, విశ్వంలో అత్యుత్తమ జీవరాశిగా అల్లా సృజించిన మానవుడి వద్దకు తన ప్రభువును గూర్చిన జ్ఞానాన్ని అందజేసే కార్యక్రమ శిక్షణే ఈరోజు మనం పొందుతున్నాం. కాబట్టి ఈ దేశంలో ఉన్నవాళ్ళు ఏమైనా ఆదంకు గాక మరొకరు పుట్టారా? మీకేమైనా ఆలోచన ఉందా? ప్రొక్సలాసలం చెప్పారు కదా, మానవులందరూ ఆదం సంతతి, ఆదం మట్టితో తయారయ్యారు అన్నారు. కాబట్టి ఆదం సంతతి అంతటికీ, ఈ విశ్వానంతటికీ ప్రభు ఒక్కడే. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహిస్సల్లం వారికి పూర్వం వచ్చిన ప్రవక్తలు విభిన్న జాతులు, విభిన్న కాలాలకు, విభిన్న ప్రాంతాలకు పరిమితులు. హజరత్ ఈసా అలైహిస్సలాం బనీ ఇస్రాయిల్ వరకే పరిమితం. చెప్తాడు కూడా, ఇస్రాయిల్ సంతతి నశించిన గొర్రెల వద్దకు తప్ప ఎవరి వద్దకు వెళ్ళకండి అని చెప్పాడు. ఇది వేరు విషయం, నేటి క్రైస్తవం అందరి దగ్గరికి వెళ్తుంది. హజరత్ ఈసా అలైహిస్సలాం సందేశం అయితే బనీ ఇస్రాయిల్ వరకే. కానీ వాళ్ళందరి దగ్గరికి వెళ్ళినట్టు విశ్వానంతటికి సందేశం ఇవ్వండి బాబు, నా తర్వాత నేను చివరి ప్రవక్తను, నా తర్వాత మీరందరూ విశ్వం కోసం లేపబడ్డ ఉత్తమ సమాజం అని చెప్పిన తర్వాత, అబ్బబ్బా మీ గురించి అల్లా గురించి పరిచయం చేయాల్సిన పని లేదండి, మా వాడిని మేము మస్జిద్ పట్టుకొని వచ్చేస్తామనే కార్యక్రమంలో కొద్దిమంది అయితే, అబ్బా ఆ వచ్చినోడిని సరైన నమాజీ చేసుకుంటామని చెప్పి ఆలోచనలో మరొకరు లేస్తే, మిత్రులారా వీటి నుంచి కాస్త ఎదగండి. ప్రతి పని అవసరమే, మనిషిని నమాజుకు తీసుకురావడము అవసరమే, నమాజుకు వచ్చినోడిని మంచి నమాజీ చేసుకోవడం కూడా అవసరమే. కానీ ప్రధానమైన విషయాన్ని వదిలి మిగతా అవన్నీ కూడా ప్రాధాన్యత ఇచ్చి చేస్తే ప్రాధాన్యత పడిపోతుంది. ఎందుకంటే ఎక్కడ మీరు ప్రపంచంలో పరిశీలించిన, ఉదాహరణకి ఇండోనేషియాలో కొద్దిమంది సహబాల ప్రయాణం జరిగింది. ఆ సహబాల జీవన శైలి, వారి నైతిక విలువలు, వారి సందేశ విధానంతో 100% హిందూ దేశం అది. ఇది హిందూ దేశం అనుకునేరు. అక్కడ ఇప్పుడు రామ్ అబ్దుల్లా ఉన్నారు, సీతా అని పిలువబడే ముస్లింలు ఉన్నారు, అవే పేర్లు వాళ్ళకి. నేను హజ్లో చూశాను రామ్ అబ్దుల్లా. ఫ్లైట్ మీద కూడా రాముడు ఉన్నట్టు బాణం గీయడం ఎలా ఉంటుందో వాళ్ళ ఫ్లైటు. రామ్ అబ్దుల్లాలు, సీతామయ్యలు కలిగిన సీతామయ్య, సీతా ఆయిషా అనే పేర్లు కలిగిన ముస్లిం సమాజం ఎలా తయారైంది? 99%, 100% అండి. అక్కడ 100% హిందువులు, 99% ముస్లింలుగా మారిపోయారు. 1% హిందువులు, క్రైస్తవులు కనబడతారు. ఎలా జరిగింది మార్పు? అక్కడ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సందేశ విధానంతో సందేశం ఇచ్చిన కారణంగా మొత్తం సమాజం గుంపులుగా అంటాడు కదా అల్లాహ్ తఆలా చివరి సూరా ఏదైతే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మీద అవతరింపజేశాడో, వరైతన్నాస యదుఖులూన ఫీ దీనిల్లాహి అఫ్వాజా, గుంపులుగా సమాజాలు ఇస్లాంలోకి వచ్చేసి, ఇక్కడ సూఫీ ధార్మిక పండితుల సందేశం తప్పితే నవాబుల రూపంలో జరిగిన పరిపాలన కారణంగా, ఖిలాఫత్కు వ్యతిరేకంగా నవాబు పరిపాలన కారణంగా భారతదేశంలో ఏ ధర్మమైతే సమస్త ధర్మాలపై ఆధిక్యతనివ్వడానికి అల్లాహ్ పంపించాడో ఆ ధర్మం ఇక్కడ ఆధిక్యత చూపలేకపోవడానికి కారణం ఏంటన్నది మనం ఆలోచించాలి. ఇప్పటికీ ఆధిక్యతలోకి రాలేకపోయేది. దాదాపు 800 సంవత్సరాల పరిపాలన. 800 సంవత్సరాల పరిపాలనలో ఇండోనేషియాలో జరిగిన మార్పులో సగమన్నా జరగాల, సగం జరగలేదు కదా. రేషియో చాలా దూరం ఉంది. అందుకే అల్లమా ఇక్బాల్ గారి కవిత్వాన్ని అన్నగారు తెలుగులో పాడుతుంటారు. కాల చరిత్రకు నిగ్గుదేలింది నా దేశం, రోమన్లు, గ్రీకులు, ఈజిప్షియన్లు వాళ్ళ చరిత్రలన్నీ ఇస్లామీయ చరిత్రలుగా మారిపోయాయి రోమన్ పక్కన పెడితే. కాల చరిత్రకు నిగ్గుదేలిన విగ్రహారాధక దేశంగా ఇది మిగిలిపోయింది. కారణం వీళ్ళు కాదు మనం. కారణం ఏంటంటే విశ్వప్రభువు స్థానం ఏంటో మనం తెలుసుకోలేక, విశ్వప్రవక్త స్థానం ఏంటో మనకు తెలియక, సమస్త మానవాళి మార్గదర్శన గ్రంథమైన ఖురాన్ గ్రంథం విషయంలో కూడా మనకున్న అశక్తత వల్ల, దాని పట్ల సరైన ప్రేమ లేకపోవడం వల్ల ఈ 3 ప్రమాదకర ఆలోచనలతో భారతదేశాన్ని అంచనా వేయడం, అర్థం చేసుకోవడంలో ముస్లిం సమాజం 800 ఏళ్లుగా రాజులుగా ఉండి ఇప్పుడు దాదాపు 70-80 సంవత్సరాలుగా బానిస బతుకుల్లో ఎందుకున్నారు? అర్థం చేసుకోవడంలో ఎక్కడ లోపం జరిగింది? బానిస బతుకులే కదా. మీ మస్జిద్లో ఫలానా చెయ్యకూడదు అంటే సార్
సార్ అనే స్థితికి వచ్చావు అంటే బానిస బ్రతుకులు. దీనికి కారణం ఏంటి? ఏ సమాజం అయితే విశ్వనాయకత్వం కోసం వచ్చిందో ఆ సమాజం బానిస బ్రతుకులు బతకడానికి భారతదేశాన్ని అంచనా వేయడంలో చాలా తప్పు చేశారు. సూఫీలు అంచనా వేశారు, సరిగ్గా పనిచేశారు. 100% కాదు, 200% వాళ్ళు నిజంగా ఇక్కడ విజయం సాధించారు. అందువల్లే హజరత్ ఖ్వాజా మొయినుద్దీన్ చిష్తి రహమతుల్లాహి అలైహి దావత్ మీద ఒకే రోజు 1,00,000 మంది కల్మా చదివిన చరిత్ర ఉంది ఆయనకు. ఒకే రోజు 1,00,000 మంది, 1,00,000 మంది ముస్లింలుగా మారి నిన్నటి విగ్రహారాధకులందరూ కూడా ఇస్లామీయ ధ్వజవాహకులుగా మారిన సందేశ విధానం అది. మరి ఆయన చేసిన సందేశానికి మన సందేశానికి ఉన్న తేడా ఏంటి అంటే, ఆయన భారతదేశ నైసర్గిక స్వరూపము, మరి ఇక్కడ ఉన్న మతాలను అంచనా వేసి వీటి పట్ల ఎలా వ్యవహరించాలో, వీరిని ఎలా ప్రేమగా హత్తుకోవాలో ఆయన నేర్చుకొని పనిచేశాడు. కాబట్టి విజయం సాధించాడు. భారతదేశం గురించి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం హదీస్, కలీం సిద్దికీ గారు ఇదే చెప్తూ జైలుకి వెళ్ళిపోయారు. మళ్ళీ నేను కూడా చెప్తున్నా. ఏమని చెప్పారు? మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం భారతదేశం నుంచి స్వర్గ సువాసనలు వస్తున్నాయి అని చెప్పారు. ధర్మ సువాసనలు వస్తున్నాయి అని చెప్పారు. ధర్మ సువాసనలు భారతదేశం నుంచి. మీలో హజ్కి ఎంతమంది వెళ్ళారు? ఉమ్రా హజ్కి ఎవరైనా వెళ్ళారా? సార్ వెళ్ళారు, మీరు వెళ్ళారు. ఉమ్రాకి వెళ్ళినప్పుడు అక్కడ మీరు హజరే అస్వద్ చూశారు కదా, హజరే అస్వద్. ఆ మూలను ఏమంటారు? దాని వెనకలున్న మూలను రుక్నే యమానీ అంటారు. యమన్ దిశలో ఉంది. రుక్నే హింద్ అంటారు దాన్ని. ఎక్కడైతే హజరే అస్వద్ ఉందో దాన్ని రుక్నే హింద్ అంటారు. భారతదేశ దిశలో ఉంది అది. కాబట్టి ఇది సనాతన ధర్మం కలిగిన దేశం. కాబట్టే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమన్నారు? నాకు ధర్మ సువాసనలు భారతదేశం నుంచి వస్తున్నాయి అన్నారు. అలాగే ఆర్కియాలజీ సర్వేలో మొట్టమొదటి మానవుడు మనందరి తండ్రిని తల్లిని అల్లాహ్ భూమి మీద దించిన తర్వాత తండ్రిని భారతదేశ ప్రాంతమైన శ్రీలంకలో, తల్లిని తీసుకెళ్ళి ఈస్ట్ ఆఫ్రికాలో దించడం జరిగింది. మొట్టమొదటి మానవుడు అడుగిడిగిన అతని కోసం ఏ ధర్మం అయితే అల్లాహ్ ఇచ్చాడో ఆ ధర్మ పునాది పడిన దేశమే భారతదేశం. బొరకెక్కుతుందండి. మీకు నాకు నాన్న, సమస్త మానవులకు నాన్న ఆదం అలైహిస్సలాతు సలాం వారు దిగిన దేశం ఇది. మరి ఇక్కడి నుండి ఈస్ట్ ఆఫ్రికాలో ఉన్న ఆవిడ ఈయన అరఫాత్ మైదానంలో కలుసుకున్న తర్వాత మానవ సంతతి పెరుగుతూ వెళ్ళింది. సంతతి పెరిగింది అక్కడి నుంచి. మానవుడు వచ్చింది ఇక్కడి నుంచి. మానవుడు వచ్చాడు అంటే మానవుడికి సంబంధించిన ధర్మం కూడా అతనితో పాటు వచ్చిందన్న విషయాన్ని గుర్తించవలసిన అవసరం ఉంది. కాబట్టి భారతదేశంలో ఉన్న ధర్మాన్ని ఇక్కడున్న వాళ్ళు సామాన్యులు హిందూ మతం, హిందూ ధర్మం అని పిలుస్తారు. గ్రంథజ్ఞానం కలిగిన వారు సనాతన ధర్మం అని పిలుస్తారు. హ్యూమన్ బీయింగ్స్కి మొదటి ధర్మం ఇచ్చిన దేశం ఇది అంటారు. వాస్తవం కూడా అది, దాన్ని కాదనలేరు. ఇన్న హాజా లఫీ సుహుఫి ఊలా అన్నాడు అల్లాహ్ తాలా సుహుఫి ఇబ్రాహీమ ఓ మూసాకు ముందు. సుహుఫి ఊలా ఎవరి దగ్గర ఉంది? ఆ సుహుఫి ఊలా ఎవరా? సమాజం. ఎందుకంటే నేనే అయితే చదివాను ప్రారంభంలో, అది 16వ సూర నహల్లో 36వ ఆయత్. వలఖద్ బఅస్నా ఫీ కుల్లి ఉమ్మతిన్ రసూల్. అల్లాహ్ తాలా ప్రతి జాతిలో ప్రవక్తను పంపాడు. ఎవరైనా ముస్లిం సమాజంలో భారతదేశంలో ప్రవక్తలు రాలేదండి, ఇది వ్యర్థ దేశము అని చెప్పి ఎవరైనా అన్నారు అంటే ఆ ముస్లిం సమాజానికి ఖురాను పట్ల విశ్వాసం తక్కువ ఉందని చెప్పాలి. ఎందుకంటే అల్లాహ్ తాలా సూరే హూద్లో 117 ఆయతలో సెలవిస్తాడు, మేము ఏ జాతిని కూడా సత్యధర్మ సందేశం పంపకుండా ఆ జాతిని పట్టుకోవడం అంటూ జరగదు. ఇక్కడ ప్రవక్త రాలేదు అంటే వీళ్ళకి అజాబ్ లేదు. ఇక్కడ ప్రవక్త వస్తే, సందేశం ఉంటే ఈ జాతికి అజాబ్ ఉంది, ప్రశ్నోత్తరాలు ఉన్నాయి. అంటే అల్లాహ్ తాలా ఏ జాతికి కూడా నేను ప్రవక్తను పంపకుండా ఉండలేదు, ఏ జాతిని కూడా సందేశం పంపకుండా పట్టుకోనని చెప్పాడు. కాబట్టి ఈ దేశంలో
ఏ మానవులైతే మన ముందు హిందూ సోదరులుగా కనబడుతున్నారో వారు సనాతన ధర్మమైన ఆది ధర్మానికి సంబంధించిన వ్యక్తులే. ఎలాగైతే మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అనుచర సంఘంలో జెండా పూజారులు, సమాధి పూజారులు, తదితర పూజారులు ఉన్నారో, ఈసా అలైహిస్సలాం సమాజంలో ఈసా అలైహిస్సలాంనే దేవుడు చేసిన సమాజం ఉందో, అంతకుముందు ప్రవక్తల దేవుళ్ళు చేసిన ఉజైర్ని అల్లా కుమారుడు అన్న సమాజం ఉందో, అలాగే ఈ భారతదేశంలో కూడా ఉన్న సృష్టికర్త అయిన దేవుణ్ణి అద్వైత, ద్వైత, విశిష్టాద్వైతాలు పరిచయం చేస్తున్న నేటి వాళ్ళు ఉన్నారు. అలాగే నిగ్రహం కోసం విగ్రహం అన్న సందేశం ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆ విధంగా మీరు పరిశీలిస్తే ఇక్కడ కూడా ఎవరో ఒక ప్రవక్త వచ్చి ఉండవచ్చు. హజరత్ మౌలానా సులైమాన్ నద్వీ రహమతుల్లా అలీహి, బెంగళూరు సంబంధించిన ఆయన ఒక రీసెర్చ్ చేశారు, ఒక పుస్తకం రాశారు. భారతదేశం ఏ ప్రవక్త కాలం నాటిదై ఉండొచ్చు, ఇక్కడ సత్య సందేశం ఎప్పుడు అంది ఉండొచ్చు అన్న అన్వేషణలో ఆయన ఇక్కడున్న పురాణాల అధ్యయనం చేశారు. స్వయం ఖురాన్ అధ్యయనం ఒక వైపు చేసుకుంటూ రెండింటిని పెట్టి ఈ సమాజం హజరత్ నూహ్ అలైహిస్సలాం సమాజం అని రాశారు ఆయన. ఈ సమాజం హజరత్ నూహ్ అలైహిస్సలాం సమాజం అని రాశారు. దానికి కారణం మత్స్యపురాణం అని చెప్పేసి ఒక పుస్తకం ఉంది. అందులో మహా జలప్రళయం ఉంది. నెన్యు, నూహ్ అలైహిస్సలాం పేరుకు దగ్గర పేరు ఉంటుంది. నెన్యు అనే మహర్షి ఇక్కడున్న సమాజాలన్నీ కూడా అధర్మంగా జీవిస్తూ ఉంటే దైవాన్ని ప్రార్థిస్తే ఈ మొత్తం సమాజాలు మహాజలప్రళయంలో కొట్టుకుపోయాయి, ఆయన్ను విశ్వసించిన వారు తప్పితే. ఇది ఎవరితో కలుస్తుందండి? కాస్త మూసా అలైహిస్సలాంని తీసుకోండి, ఆయన్ని వాళ్ళ తల్లి దేంట్లో పెట్టి వదిలిందండి? ఒక పెట్టెలో పెట్టి. కృష్ణుని దేంట్లో పెట్టి వదిలేరండి? ఒక పెట్టెలో. కాస్త ఆలోచిస్తూ ఉండండి. ఇవన్నీ కూడా ఆలోచన, నేను అవి ఇవి ఒకటే అనడం లేదు, ఆలోచించండి, దగ్గర దగ్గర పోలికలు ఉంటాయి. అలాగే గోవును పూజించిన సమాజం ఎవరండి? బనీ ఇస్రాయిల్. ఇప్పుడు అది ఎక్కడుందండి? భారతదేశంలో. ఇవన్నీ చూసుకుంటారండి. అంటే వీళ్ళు కూడా ప్రవక్త లేని సమాజం కాదు. ఇక్కడ సంచార జాతులు ఉన్నాయి, ఆది మూల జాతులు ఉన్నాయి. ఇక్కడ మూల జాతులు ఉన్నాయి, సంచార జాతులు కూడా వచ్చాయి. ఎలాగైతే అరబ్బులు సంచార జాతులుగా ఇక్కడ వచ్చారో అంత పూర్వం కూడా సంచార జాతులు ఇక్కడ వచ్చాయి, వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ దేశం మతంతో విశ్వాసం పూర్తిగా కూడుకున్న దేశం. చాలా అభినవ సంబంధం ఉంది. అయితే దానికి కలిగిన రూపకల్పన ఏదైతే చేశారో దానివల్ల ధర్మం తప్పిన వాళ్ళు మీకు కనపడుతున్నారు. రాత్రి జరిగిన ఒక వాస్తవ సంఘటన మీకు చెప్తున్నాను నేను సోదరులారా. రాత్రి ఇక్కడికి రావాలని చెప్పి సార్ గారు చెప్పి ఆఫీస్ నుంచి బయటకు వచ్చారు. నేను మా ఆఫీస్ దగ్గరకు వచ్చి ఒక వ్యాన్ ఉంది ఉత్తరప్రదేశ్ నుంచి, అది కడపలో దిండ్లు, ఇటువంటి చిన్న చిన్న కార్పెట్సు, డోర్ మ్యాట్సు, ఇవి విభిన్న వస్తువులు అమ్ముతోంది. ఇంకా మస్జిద్ స్టార్ట్ అవుతుంది కదా, మనకు మ్యాట్స్ అవసరం కదా అని చూస్తే మ్యాట్లు కనపడ్డాయి. బండి సైడ్లో పెట్టేసి డ్రైవర్ని పంపించాను. మ్యాట్స్ పెద్దవి ఏమైనా ఉన్నాయేమో అడుగు అంటే చూపించాడు. చాలా ఆ మ్యాట్ ఉంది కదా అది చూపించాడు. ఆ మ్యాట్ తీసుకొని అబ్బాయి తెచ్చి చూపిస్తే ఇవి కావాలి అబ్బాయి, ఒక 3 అడుగుపోయి ఎంతో ధర, మస్జిద్కి అని చెప్పు, ధర సరసంగా ఇమ్మని చెప్పు అన్న. వెళ్ళి అడిగాడు, ఏమండి ఇవి మస్జిద్ కావాలంటే మీతో పాటు వచ్చిన హజరత్ పిలవండి. దిగెళ్ళాను. ఏంటి బాబు అంటే ఇది మస్జిద్ కాండి అన్నాడు. అవునండి. ఎన్ని కావాలా అన్నాడు. 3 చాలు. ఎంత బాబు అంటే అల్లా మందిరం కోసం రూపాయి వద్దండి, దువా చెయ్యండి. నీ పేరేంటి అంటే సూరజ్, హిందూ. ఒక హిందువు మామూలుగా ఉత్తరప్రదేశ్ హిందువు అంటే ముస్లింని చంపేయాలన్న రీతిలో ఉంటారని చెప్పి మనకు పిక్చరైజేషన్ ఉంది, మన వైపు నుండి వాళ్ళ వైపు నుండి. ఒక హిందువు పిలిచి మరి నా కోసం దువా చెయ్యండి అని చెప్పి ఇచ్చాడు అంటే అతని హృదయంలో సద్విశ్వాసం ఎక్కడో దాగుందని చెప్పి మనకు కనపడుతుందా లేదా? ఎందుకంటే ఇదేమన్నా నేను చెప్తున్న విషయం నా వైపు నుండి కాదు, పండితులు ఉన్నారు ఇక్కడ. అల్లాహ్ తాలా సూర్య అరాఫ్లో 171 నుంచి 74 వరకు ఆయతలలో చెప్తాడు. మానవాళ్ళందరినీ అల్లాహ్ తాలా ఆదం అలైహిస్సలాంను సృజించిన తర్వాత ప్రళయానికి ముందొచ్చే చివరి బిడ్డతో సహా ఆత్మలందరినీ తయారు చేశాడు. ఆలమే అర్వా అంటారు దాన్ని, ఆత్మావలోకం. అక్కడ నిలబెట్టి ఆ ఆత్మలన్నింటినీ అల్లా అడిగాడు, అలస్తు బి రబ్బికుం, నేను మీ ప్రభువును కానా? దానికి సమాజం అంతా జవాబు ఏమిచ్చింది? కాలు బల, మీరే మా ప్రభువు.
అల్లా అప్పుడు ఏమన్నాడు, దీనికి మీరు సాక్షులుగా ఉండండి. రేపు భూమి మీద వెళ్ళిన తర్వాత మీరు మా తాత ముత్తాతల ధర్మం మీద మేము అనుసరించే వాళ్ళమి. ఇప్పుడు ఇక్కడ మన వాళ్ళందరూ అదే మాట్లాడతారు ముస్లిం సమాజంతో సహా. हमारे बड़े में सोप कर ले आते ही लो हजरत में कहीं का नैया बोलते सो సేరా పేనో నక్కో గతి, బేణా నక్కో గతి, ఓ నక్కో గతి, కైకాయే. ఇదే ప్రతి మానవుడు మాట్లాడతాడు. అల్లాహ్కి తెలిసి ఈ విషయం. మీరు రేపు చెప్తారు, మా తాత ముత్తాతల ధర్మాన్ని మేము అనుసరిస్తూ వస్తున్నాం, మా వద్దకు ఎవరూ హెచ్చరించేవాళ్ళు రాలేదని మీరు చెప్పారు. అదేది మీరు చెప్పకుండా మీ హృదయానికి నేను పరిచయం అవుతున్నాను. హృదయ పరిచయస్తుడగు సర్వేశ్వరుడిని ఉదయమందు స్థిరుడైన సర్వేశ్వరుడిగా ఇక్కడ పరిచయం చేయడం జరుగుతుంది. హృదయ పరిచయస్తుడైన సర్వేశ్వరుణ్ణి హృదయేశ్వరుడిగా ఇక్కడ పరిచయం చేయడం జరుగుతుంది. పదాలు వింటున్నారు కదా, అర్థం కాలే, అలా అడిగితే మళ్ళీ చెప్పగలను. ప్రతి హృదయానికి అంటే ప్రతి ఆత్మకు అల్లా పరిచయం ఉందా లేదా? ఖురాన్ ప్రకారం ఉంది కదా. అలాగే ప్రతి ఆత్మ హృదయ రూపంలో ఏదైతే హృదయం అని చెప్తామో గుండె కొట్టుకుంటుంది, అది కాదు. అసలు స్పందన కలిగింది ఆత్మే కదా. అది వచ్చిన తర్వాతే హృదయము, మనస్సు, మేధస్సు, ఈ పేర్లన్నీ. దానికి దైవం పరిచయం ఉన్నాడా లేదా? ఆ హృదయ పరిచయస్తుడగు దేవుణ్ణి ఇక్కడున్న హిందూ పండితులు హృదయ స్థితుడైన దేవుడు అని పరిచయం చేస్తాడు. అంటే నీ హృదయంలోనే దేవుడు ఉన్నాడు, నువ్వే దేవుడివి. నీ హృదయంలోనే దేవుడున్నాడు, నువ్వే దేవుడు అన్న ఆలోచనను కల్పిస్తుంది ఒక సిద్ధాంతం. అదేంటి అన్నది నేను క్లాసుల్లో తర్వాత వివరిస్తాను. కాబట్టి భారతదేశం అత్యుత్తమ భక్తిరస దేశం. మీరు చూడండి, ఇక్కడి నుంచి ఆ దేవాలయానికి వెళ్ళాలని ఎవరైనా కారులో బయలుదేరారు అనుకోండి, హిందువులు ఇక్కడ ఆగి అలా అంటారు, కళ్ళకద్దుకుంటారు. ఇదేంటో మస్జిదు, దీని గురించి ఇక్కడ ఏం జరుగుతుంది ఏం వాళ్ళకి తెలియదు, కానీ ఏదో దైవ మందిరం, దాన్ని గౌరవించాలని కళ్ళకద్దుకుంటారు. అంటే మనసుల్లో దైవభీతి ఉంది, కానీ వాస్తవ దైవ భావన లేదు. ఇది మీరు గుర్తించాలి. అలాగే మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి నైతికత విలువలు ఏవైతే మౌలానా ప్రకటించారో ఆ నైతిక విలువలు మనలో కొరవడ్డాయి. వ్యాపార వ్యవహారాల్లో, సమాజంలో వాళ్ళతో ఉన్న సంబంధాలతో, వాళ్ళతో వ్యవహరించే వ్యవహార శైలి ఏదైతే ఉందో అది పూర్తిగా వాళ్ళని మనం గైర్ అనే భాష మొదలెట్టాం. గైర్ గైరాన్ సే జీ బాత్ కర్నే కా గైరునే. నువ్వు ఆదం కొడుకువి, వాడు ఆదం కొడుకు, వాడు గైరేంటి? మీ నాన్న కొడుకు తాగుడు పోతాడైతే మీ నాన్న కొడుకేగా. మీ నాన్న కొడుకు తాగుడు పోతాడు, వాడు గైర్ అని అంటావా? దారి తప్పినోడివి అంటాడు, అంతే కదా. మనిషి దారి తప్పాడండి మా సోదరుడు అంటాడు, కానీ ఈయన గైర్ జీ హమారా భైని జీనే అంటారా? అన్నారు కదా. మరి దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మీకు ఖచ్చితంగా నేర్పించారు. ఖురాన్ చెప్తుంది, యా యుహన్నాస్, ఓ మానవులారా, ఇన్నా ఖలఖ్నాకుం మిన్ జకరిన్ వ ఉన్సా, అల్లా మిమ్మల్ని ఒకే స్త్రీ పురుష జంట నుండి పుట్టించాడు. ఒకే స్త్రీ పురుష జంట నుండి పుట్టిన మనందరం మానవులమే కదా. మరి ఎంతమంది మానవులు ఈ భూమి మీద ఉన్నారో వారందరూ కూడా ఏదో ఒక ప్రవక్త సమాజానికి సంబంధించిన వాళ్ళు. మీ సమస్త మానవాళికి కారుణ్య రూపంగా వచ్చిన ప్రియ ప్రవక్తకు వారందరూ కూడా సమాజమే, వారందరూ కూడా ఆయన ఉమ్మతే. ప్రళయం వరకు పుట్టే చివరి బిడ్డకు కూడా ఆయన ప్రవక్త అని మీకు తెలుసు, నాకు తెలుసు, కానీ వాళ్ళకి తెలియదు కదా. వాళ్ళకి తెలియదు కదండి. అల్లా తాలా దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి చివరి హజ్జతే విదాలో ఆయన ప్రసంగిస్తున్న సమయంలో ఏమని చెప్పారు? నా సోదరులారా, ఏదైతే నా వైపు అల్లా అవతరింపజేశాడో దాన్ని పొల్లుపోకుండా మీ వద్దకు చేర్చానా అన్నారు. చేర్చారండి అన్నారు. దానికి ఆయన ఏమన్నాడు? ఈ పక్కనున్న వాళ్ళకి చెప్పుకోండి అన్నాడా? ఇక్కడెవరైతే లేరో, గాయబ్ అంటే లేరో, వారి వద్దకు వెళ్ళి ప్రకటించండి అన్నారు. మరి వారి వద్దకు వెళ్ళి ప్రకటించండి అంటే వారు అక్కడ లేని వాళ్ళేగా. అప్పటికి అరేబియా అంతా ఆయన పాదాక్రాంతం అయిపోయిందిగా, ఎక్కడ కాఫీలు లేరు ఆ సమయం. ఆ సమయంలో దాదాపు 1,25,000 మంది సహవాల కాలం అది. ఆ సమయంలో ఆయన హజ్జతుల్ విదా ప్రసంగం సమయంలో ఆ టైంలో ఇక్కడి లేని వారికి చేర్చమంటే ఎక్కడికి చేర్చమని? ఎక్కడికి? మీరు గైరు ముస్లిం అన్నాడు చూడండి. మొత్తం ప్రపంచంలో ఎవరైతే ఇక్కడి నుంచి గైబై ఉన్నారో వారి వద్దకు మనం కూడా. మీ నాయన మా నాయన గంట కొట్టినాడే, ఈ అరబ్ నుంచి ఊరుపడినారా? మీరు చెప్పండి, అరబ్ లింక్ ఏమైనా మీకుందా? నాకు లేదు. గంట కొట్టిన వాళ్ళమే. అక్కడ నుంచి వచ్చిన 64 మంది వచ్చి ఇక్కడ పని చేస్తే దాని తర్వాత పెరుగుతుపోయిన సమాజం అంతా గంట కొట్టిన వాళ్ళమే. సుబ్బి గైరే, గైరు కాదయా మిత్రమా. అసలు అందరూ ముస్లింలే, దారి తప్పిన ముస్లింలు.
అందరూ ముస్లింలే, దారి తప్పిన ముస్లింలు. ఎవడైనా వెళ్ళి ముస్లిం చర్చికి వెళ్తామని హమారా ఆద్మీ జాతా హై భయ్ అంటున్నారు. మీరు చర్చికి వెళ్ళాడు కాబట్టి గైర్ అంటున్నారా? అనడం లేదే, హమారా ఆద్మీ జాతా హై భయ్ అంటున్నారు. అలాగే హమారా ఆద్మీ పూజా కర్తా హై భయ్ అని చెప్పండి. ఆ ప్రేమ మీరు ప్రేమించలేకపోతే, నేను అదే అంది, ఆ సంబంధం ఏదైతే ఉందో అది గైర్ అనే దిశలో ఎప్పుడైతే వెళ్ళిందో, గైర్ అంటే దూరం, ఆ దూరం దిశ ఏం చేసింది అంటే వారికి మనకు దూరాలను పెంచుతూ వచ్చింది. ఆ దూరం వల్లే భారతదేశంలో ఎంత అద్భుతంగా పనిచేయాలనో ముస్లిం సమాజం ఆ స్థాయిలో చేయలేని కారణంగా ఈరోజు 80% వాళ్ళు, 20% మనం ఉన్నాం. ఎంతమంది ఉన్నారు వాళ్ళు? 80%. మనం ఎంతమంది ఉన్నాం? 20%. ఆ గైర్ అనే భావనే, అందుకే మౌలానా కలీం సిద్దికి గైర్ అనకండి అంటారు. గైర్ అనకండి, ఆదం సంతానం దారి తప్పిన సంతానం అని చెప్పండి. మన వాళ్ళు కూడా దారి తప్పిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు దారి తప్పిన వాళ్ళు, అందరూ దారి తప్పిన వాళ్ళమే. మరి దారి తప్పిన వాళ్ళని దారిలోకి తీసుకొచ్చే పని చేద్దాం. ఈ పని చెయ్యని కారణంగానే భారతదేశ నైసర్గిక స్వరూపం అంచనా వేయకుండా, ఇక్కడున్న ఆలోచన సరళి అంచనా వేయకుండా, అసలు దావత్ విధానం ఏదైతే దైవ ప్రొక్సలాసలం ఇచ్చారో అది అర్థం చేసుకోకుండా, ఉదాహరణకి సార్ క్రిస్టియానిటీ గురించి క్లాస్ వచ్చినప్పుడు మీకు వివరిస్తారు. నజరాన్ నుంచి ఒక బృందం మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో, ఆయనతో సంవాదం కోసం వస్తుంది. సంవాదం చేద్దామని చెప్పి ఎక్కడ కూర్చోబెట్టారండి? రోడ్డు మీద. మనం మస్జిద్లో బుద్ధి లేక పాపం ఎవడైనా అక్కడ పనిచేసి లేబర్ లుంగెత్తి రే 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 మస్జిద్ రే అని వాడిని కించపరిచి మాట్లాడుతుంటాం. వాడి మనసు గింసంతా విరిగిపోదు. పంచ తర్వాత వాడి మనసు విరిగిపోద్ది. ప్రొక్సలాసనం అలా పనిచేయాల. మస్జిద్లో వచ్చి ఒంటికి పోస్తుంటే సహబాలుండి, ఏ అబ్బాయి ఏంటి ఇక్కడ ఒంటికి పోస్తున్నావు అంటే, ఆగరా అబ్బాయి వాడిని ఒంటికి పోసుకొని వాడిని కష్టం తీర్చుకొని మొత్తం ఒంటికి పోసేంత వరకు ప్రవక్త గారు ఆగిపోయారు. ఆగిపోయిన తర్వాత ప్రవక్త గారు ఏమన్నారు అంటే, అబ్బాయి ఎందుకు నాన్న ఇక్కడ పోసావు, ఇది ప్రార్థనాలయం కదా, బయట వేసుకోవచ్చు కదా అన్నారు. లేదండి చాలా ఇదిగా వచ్చింది, ఇక్కడ పోయకూడదని నాకు తెలియదు. ఎవరైతే ఆపారో ఉమర్ రజియల్లాహు తఆలా అన్హు, ఆయనకు అల్లా ప్రవక్త ఏం చెప్తారంటే, ఉమర్ నువ్వు అతన్ని అడ్డగించావు కాబట్టి నువ్వే ఇది క్లీన్ చేయి. ఆయనకు చెప్పలా, వచ్చిన వ్యక్తికి చెప్పలా. ఎవరికి చెప్పారు? అది చూసి ఆయన ఇస్లాం స్వీకరించాడు. ఇది ఇక్కడ జరగడంలా. గైరా ఆతే హింజీ జరా ఉनको ऐसा बोलो वैसा रोको, గైరా ఆతే హింజీ గైరా ఉను. ఆ బిహేవియర్ ఏదైతే వాళ్ళతో మనం వ్యవహరిస్తున్నాం, వ్యవహార శైలి, దానివల్ల చాలా దూరం వెళ్తున్నారు. ఇక నజరాన్ నుంచి వచ్చిన వాళ్ళను ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మస్జిద్ నబవీలో కూర్చోబెట్టారు. 3 రోజుల సంవాదం, 72 గంటల సంవాదంలో వారికి ఆదివారం ప్రార్థనా దినం. క్రైస్తవులకి ఏ రోజు? ఆదివారం. ఆదివారం వస్తే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వాళ్ళు అడుగుతారు, ప్రార్థన ఎక్కడైనా వెళ్ళి చేసుకుంటాం. ఎక్కడో ఎందుకండి, ఇక్కడ చేసుకోండి. వింటే నా మీద కత్తి తీస్తారేమో మీరు. ईसा यहाँ इबादत कर लो बोलते हैं, मैं नहीं जी, तुम्हारे मेरे नबी बोले, मैं बोला नहीं, मैं बोला तो प्रॉब्लम. రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ఇక్కడ చేసుకోండి అబ్బాయి, మీ ప్రార్థన ఇక్కడ చేసుకోండి అన్నారు. ఆ బిహేవియర్ని చూసారా? అది వాళ్ళ మీద ప్రభావం చూపుతుంది. అది చూపిన తర్వాత ప్రజలు ఆలోచింపజేస్తారు. కనీసం ఇస్లాం లేకుంటే కనీసం మీకు జిజియా చెల్లించి మీ దాసులుగా ఉంటాం సోదరా అని చెప్పినా మాట్లాడడానికి సిద్ధపడతారు. ఆ స్థితులు ఇక్కడ జరగలేదు మిత్రమా. అది జరగని కారణంగానే నవాబుల రూపంలో వజ్రకతిత సింహాసనాల మీద కూర్చున్నారు. ఉమర్ రజియల్లాహు తఆలా అన్హు లాంటి వ్యక్తి దాదాపు ఆయన మేకలు దోలుకొని బతకడానికి కంప చెట్ల కింద నీడ చూసుకొని పడుకుంటే, భారతదేశ నవాబులు అక్బర్ బాషా మొదలుకొని అందరూ కూడా వజ్రఖచిత సింహాసనాల మీద కూర్చొని ఎలాగైతే పూర్వపు ఇక్కడ చక్రవర్తులు రూల్ చేశారో అదే విధానంగా రూల్ చేసి ఇక్కడున్న మతవాదుల్ని మరింత కఠినంగా మారేలా చేశారు. మరింత కఠినంగా మారేలా చేశారు. వాళ్ళ హృదయాలు ఇస్లాం వైపు ఎప్పుడొస్తాయి అంటే, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒకసారి మాలే గనీమత్ పంచుతున్నారు. మాలే గనీమత్ అంటే తెలుసు కదా, సమర్ సొత్తు. జంగ్ జీతే కుछ మాల్ మిలా ఉస్కో జోడే. ఆ తర్వాత దాన్ని పంచడం జరుగుతుంది. పంచుతున్న సమయంలో ఒక పల్లెటూరి ముస్లిమేతరుడు వస్తాడు. ముస్లిం కాదు, ముస్లిమేతరుడు వచ్చి నాకు ఎక్కువ కావాలండి అంటాడు. సహబాలుండి ప్రొక్సలాసలం ఒక కొలమానం పెట్టారు, దాని ప్రకారం మేము ఇస్తున్నామంటే, మీ ప్రవక్త వాళ్ళ అబ్బాది ఇస్తున్నాడేమయ్యా అన్నాడు. ఏమన్నాడు? అందరి ముఖాలు మనకి ఇప్పుడే ఎర్రబారినాయి.
అక్కడున్న సహాబాలు కూడా తల్వార్ల దగ్గర చేతులు వచ్చాయి. ఒకసారి ఇక్కడ పంపడాయా, ఇక్కడ రావాయి బాబు, ఇక్కడ కూర్చో, ఏం కావాలి నాన్న, నాకు చాలా కావాలండి, వేరే వాళ్ళకి ఇచ్చే కొలమానం కంటే నాకు ఎక్కువ కావాలన్నాడు. ప్రవక్త గారు తన భాగం, తన కుటుంబీకుల భాగం, తన బంధువర్గాల భాగం ఎత్తిచ్చి తీసుకెళ్ళు నాయన అన్నారు. ఇంతెందుకండి అన్నారు, నువ్వు చాలా అడిగావు కదా, చాలా తీసుకెళ్ళు అన్నారు. ఆ వ్యక్తి తన సమాజం దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి, ఓ నా సమాజమా, నేను ఒక సత్య ప్రవక్తను కలిసి వస్తున్నాను, అతనికి పేదరికమన్న భయం లేదు, తనకున్నది కూడా ఇతరులకు ఇచ్చేస్తాడు, అటువంటి ప్రవక్తను కలిసి వస్తున్నాను, నేను అక్కడే ముస్లింగా మారేవాడిని, కానీ ఆయన సత్య ప్రకటన మీ ముందు చేసి మీరు కూడా రండి అని తీసుకొని వెళ్ళి సమాజంతో ఇస్లాం స్వీకరిస్తాడు. మిత్రులారా, ఆ పని ఇక్కడ జరగలేదు. అర్థమవుతుంది కదా. మరి భారతదేశం మత దేశం, భక్తిరస దేశం. ఇక్కడ సత్యధర్మాన్ని వాళ్ళు విభిన్న రూపాల్లో పండిత వర్గాల ద్వారా ఏదైతే అందించబడిందో, మనం కూడా ఖురాన్ కోన్ పढ़ना మౌల్యాన్ జీ సమస్య సో కోన్ సమझने का కోను ఏం చెప్తారు మన పెద్దలు ఎవరైనా, ఖురాను ఆలింలు. కానీ అల్లా ఏమంటాడు, వలఖద్ యస్సర్నల్ ఖురాన లిజ్జిక్రి ఫహల్ ముద్దకిర్, ఖురాన్ సులభతరం చేశాం, ఎవరు దీన్ని అర్థం చేసుకొని జీవితం గడిపేవాడు, ఎవరు చెప్తున్నాడు, అల్లా. మన వాళ్ళు ఏం చెప్తారు, అది కష్టం, మసాయిల్ కష్టమే, దానికి కూడా అల్లా చెప్తాడు, అయ్యా దాంట్లో ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉన్నారో వాళ్ళతో కలవండి. ఎప్పుడు మీకు ఏదైనా షరియత్ సంబంధించిన సమస్యలు, మీకు అర్థం కాని విషయాలు వస్తే వాళ్ళని కలవాల్సిన అవసరం ఉంది. కానీ అల్లా ఒక్కడు, గత ప్రవక్తల సందేశం ఒక్కడేనని అల్లా గురించి చెప్పారు. వాళ్ళు ఇచ్చిన ధర్మం కూడా దైవదాస్య విధానమే. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆ పరంపరను పూర్తి చేసిన చివరి ప్రవక్త అని చెప్పడానికి, ఖురాన్ నుంచి నేర్చుకోవడానికి, ఖురాన్ అర్థం కాదు అంటే ఇంక ఇతరులకు ఏమర్థమవుతుంది ఖురాన్, ఇతరుడు ఎందుకు మీ ఖురాన్ గౌరవిస్తాడు? ఆలోచించండి సోదరులారా. కాబట్టి భారతదేశంలో ఈ ఖురాన్ ఎవరి అమానత్తుగా, ప్రజల అమానత్తుగా ముస్లిం సమాజం దగ్గర ఉందో వారు ఆ ఖురాన్ని సర్వసామాన్యం చేయడంలో వెనకబడ్డారు. ఒకటి సందేశ రూపంలో, రెండు ఆచరణ రూపంలో. సందేశ రూపం పూర్తి వెనకబడ్డారు, ఆచరణ రూపం పూర్తి అసలు కనపడకుండా పోయింది. రెండిట్లో ఏదన్నా జరిగి ఉండాలి, రెండూ జరగలేదు. ఆచరణ కనపడలేదు ప్రజలకు, మరోవైపు సందేశము వెళ్ళలేదు. నిజంగా ఖురాన్ కొత్త సందేశం ఇవ్వదు, ఖురాన్ కొత్త సందేశం ఇవ్వదు. అల్లాహ్ తఆలా సూరా మాయిదాలో 48వ ఆయతలో చెప్తాడు, వ అన్జల్నా ఇలైకల్ కితాబ బిల్ హక్కి ముసద్దిఖల్ లిమా బైన యదైహి మినల్ కితాబ్. ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మీపై ఏ గ్రంథం అవతరింపజేయబడిందో ఇది వరకే వారి వద్ద ఉన్న, చేతుల్లో ఉన్న సత్య గ్రంథాలని అది ధృవీకరిస్తుంది, వాటన్నింటి సత్యసారాంశాన్ని అది ధృవీకరిస్తుంది అని చెప్పడం జరిగింది. ఇక అక్కడ సత్యసారాంశం ఉంది, దాన్ని ధృవీకరిస్తుంది అని ఖురాన్ చెప్పిన తర్వాత, ప్రతి జాతిలో ప్రవక్త ఉన్నాడని చెప్పిన తర్వాత, మనం ఇక్కడున్న సమాజాన్ని వీళ్ళెవరు ఏంటి అన్న ఆలోచనతో వీరి మీద సరైన పరిశీలన ఒకవేళ చేసి ఉంటే, ఖచ్చితంగా జరగవలసిన రీతిలో వీరి మీద పరిశీలన జరిగి ఉంటే, ఖచ్చితంగా ఈ సమాజం వైపుకి సత్య సందేశం తీసుకెళ్ళడం చాలా సులువైపోయేది. మీరు గమనించి చూడండి, అల్లానే చెప్తున్నాడు, ఖురాన్ సాక్ష్యం ఇచ్చిందంటే ఇంకా దానికి వ్యతిరేకం మనం మాట్లాడినామంటే మనం ముస్లిం కాదు. అల్లా ఏమంటున్నాడు, వాళ్ళు ఏవైతే ధర్మ గ్రంథాలని చేతిలో పట్టుకున్నారో వాటిలో ఉన్న సత్యసారాంశంతో ఖురాన్ ఏకీభవిస్తుంది. అలాగే సూర్య అకాఫ్లో అల్లా సెలవిస్తాడు 4వ ఆయతలో, ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అడుగు, భూమి ఆకాశాల నిర్మాణంలో అల్లాయే కాక వీరు ఆరాధిస్తున్న మిథ్యా దైవాలకు ఏదైనా భాగస్వామ్యం ఉంది అంటే కాస్త వీరి వద్ద ఉన్న గ్రంథ జ్ఞానం నుండి ఆధారం చూపించమని చెప్పు. ఇది అల్లా ఛాలెంజ్గా చెప్పాడంటే హమ్కు గైగులో జున్కే కితాబం క్యా హైతో అన్నామనుకోండి, ఏమవుతుంది? అల్లా సందేశం ఒకటి, మన సందేశం ఒకటి అవుతుంది. అల్లాయే చెప్తున్నాడు, వాళ్ళు అడగండి, అల్లా ఒక్కడే భూమి ఆకాశాలని పుట్టించాడు, ఇదే విషయం వాళ్ళ దగ్గర కూడా ఉంటుంది, ఇది కాక ఇంకేమైనా ఉంటేమో చూపించమని చెప్పు. ఎందుకు చెప్పాడండి?
అల్లాహకు తెలుసు సత్యం అసత్యంతో కలగాపులగమైంది అంటాడు ఖురాన్లో. సత్యం కొట్టివేయబడిందల్లా, సత్యం असत्यम तो कलगापुलमगैंदी। हक बातिल दोनों एक जगह है, लेकिन पूरा हक निकल कर बातिल नहीं आया। ये सोचना, बातिल कभी गालिब नहीं हो सकता, हक ही गालिब होता। तो हक और बातिल बाजू बाजू रहते, लेकिन हक को पहचान कर हक के साथ हमारे हक को जोड़कर उनको बता देना कि हक यही है, आप जो है बातिल की तरफ हैं। इस बात को समझाने के लिए हिंदुस्तान के माहौल को समझना बेहद ज़रूरी है। यहाँ के लोग मोहब्बत वाले लोग हैं। ये 70 सालों में जो मेहनत हुई वो इनके दिलों में जहर बोई। हकीकत में ये लोग बुरे नहीं हैं। रात का ही वाक़या, मेरे कांटे खोड़े हो गए। उत्तर प्रदेश के हिंदू बोले तो बड़े खतर बोल के देख रहे हैं हम लोग टीवी के वगैरह से, लोगों को मार देते, कुछ कर देते, ये सीन्स पूरे दिखाते रहते। हकीकत में ये भी आरएसएस की एक चाल है कि उनकी ताकत बहुत ज़्यादा है बोलकर आपको कमज़ोर करने के लिए मीडिया को यूज़ करे। पूरे हिंदू इस तरह के क्या भी नहीं है। మొత్తం హిందువులు అటువంటి వాళ్ళు కాదండి। మీరు ఆలోచించండి, వాళ్ళల్లో ఉన్న దైవభక్తి ఉంది, దాన్ని మీరు తీర్చిదిద్దాలి అంతే। ఒక రాయి పడి ఉంది, దాన్ని వాళ్ళు శిలాప్రతిమగా ఎలాగైతే అందంగా చేసుకొని దేవత అంటున్నారో, వారి హృదయంలో ఉన్న దైవ విశ్వాసాన్ని సరైంది చేసి వారిని నిజ విశ్వాసులుగా మార్చే బాధ్యత మనపైన ఉంది। కాబట్టి వాళ్ళని ప్రేమించాలి। గైర్ అంటే ప్రేమించలేం। గైర్ని ఎవరైనా, మీ అన్నున్నాడు, అతన్ని ప్రేమిస్తావా? ఎవరో గైర్ని ప్రేమిస్తావా? నువ్వు ఎవరిని ప్రేమిస్తావు? ఎవరిని ప్రేమిస్తావబ్బా? మీ సోదరుణ్ణా, పక్కన ఉన్నా సోదరుణ్ణి। అల్లా తాలా ఖురాన్ గ్రంథాన్ని మీరు పరిశీలిస్తే నూహ్ అలైహిస్సలాం దగ్గర నుంచి మొదలెడతాడు। మేము నూహును వారి జాతి వద్దకు పంపించాం, వారి సహోదరులను తీర్చిదిద్దడానికి। ఏమి వీళ్ళకి రక్త సంబంధికులా వాళ్ళు? సమాజం 950 సంవత్సరాల దావత్, వారి జాతి వద్దకు, వారి సహోదరుల వద్దకు। మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గురించి పొద్దున మౌలానా ఎవరో మనకు దర్శిస్తూ చెప్పారు కదా। మౌలానా అనే హదీస్ దర్శలో ఒక మాట అన్నారు, ఇబ్రాహీం అలైహిస్సలాం దువా చేశారు, వారిలో నుండే వారి కొరకు, వారిలో నుండే వారి కొరకు। వాళ్ళ ముస్లింలా? మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వంశీయులందరూ సబ్ ఘంటా మొత్తం పూజారులే। అబూలహబ్ సొంత చిన్నాన్న, మహా కఠినాత్ముడైన పూజారి, వాళ్ళందరూ పూజారులే। వాళ్ళలో నుంచే కదా వాళ్ళ సోదరుడిని లేపింది వాళ్ళ కోసం। అల్లా వారికి సోదరుడు అంటే మీరు గైర్, మీరు కరెక్టా? అల్లా కరెక్టా? అల్లా కరెక్ట్, అల్లా కరెక్ట్। కాబట్టి మీరు సోదర భావాన్ని వాళ్ళతో పెంచుకోవడంలో ఎక్కడ ఏ లోపం జరిగిందో మీరు నేనందరం కూడా దిద్దుకోవాలి। ఆ సోదర భావం పెంపొందించుకుంటూ వెళ్తే ఇన్షాల్లా సుబ్హానహు వ తఆలా ఈ దేశంలో ఉన్న మతాల్ని అర్థం చేసుకోవడము సులువే, వారికి సందేశం ఇవ్వడం కూడా సులువే। ఈరోజు ఒక స్వామీజీ క్లాస్ పెట్టినాను నేను, ఆయనకు అర్జెంట్ ఈరోజు అక్టోబర్ 2 కర్నూలులో క్లాస్ ఉంది కాబట్టి వెళ్ళిపోయాడు। ఆర్ఎస్ఎస్లో బాగా పనిచేసిన వ్యక్తి, వేదాలు ఉపనిషత్తుల మీద కూడా కాస్త పట్టున్న వ్యక్తి। ఆయన నాతో అంటాడు, భయ్ నేను కూడా ముస్లింనే, అకార్డింగ్ టు వేదాస్ నేను ముస్లింనే, కానీ బహిరంగంగా నేను ముస్లింలు అంటే మళ్ళీ మీ పక్కనే పెడతారు, కానీ నా మాట వినడానికి ఎవరు సిద్ధపడ్డు। ఆయనకి ఎవరో మైండ్ సెట్ చేశారు అలా కొద్దిమంది దాయిలు। ఆ దాయిల మైండ్ సెట్ వల్ల ఆయన ఆ ఆరెంజ్ కలర్ డ్రెస్లోనే ఉంటూ ఎంత గట్టిగా చెప్తాడంటే మనకంటే గట్టిగా చెప్తాడు। ఎక్కడుందండి వేదంలో ముక్కోడి దేవతల గురించి చెప్పండి మీరు? నేను చెప్తే మన మతానికి వ్యతిరేకంగా చెప్తున్నాడు ఈడంటాడు। ఆయన లేచి ఆరెంజ్ కలర్ బట్టలు వేసుకున్నాడు, నిలబడి చెప్తున్నాడు। ఏమంటున్నాడు అంటే వేదంలో భూమి ఆకాశాలని పుట్టించిన దేవుడు ఒక్కడని ఉంది, వేదంలో ఆ ఒక్క దేవుడిని ఆరాధించమని ఉంది, ఆ ఒక్క దేవుని రూపు ఈ చూపులకు అందదని ఉంది। మరి ఆ దేవుణ్ణి వదిలి కనిపించే ప్రతి వాటిని పూజిస్తూ మనమెందుకు వేదాలకు వ్యతిరేకంగా వెళ్ళి వీళ్ళతో శత్రుత్వం చేస్తున్నాం అని చెప్తున్నాడు। అంటే వాళ్ళ గ్రంథాల్లో సత్యం ఉంది కాబట్టి ఇన్న హాజా లఫీ సుహుఫి ఊలా అని ఏదైతే ఖురాన్ గ్రంథం సాక్ష్యం ఇచ్చిందో, కొద్దిమంది ఆధునిక పండితులు దాని మీద చేసిన అధ్యయనంతో అనేక గ్రంథాలు వాళ్ళని పరిశీలించి బైబిల్ కంటే ఎక్కువ ఏకేశ్వర తత్వాన్ని ప్రకటించిన గ్రంథాలు వేదాలు। బైబిల్లో అయినా కాస్త క్రాస్ రోడ్స్ ఎక్కువ కనబడతాయి, కానీ అక్కడ క్రాస్ రోడ్స్ లేవు, వీళ్ళు కల్పించిన ఇచ్చిన వివరణలో ఉంటుంది। మంత్రోచ్చారణ ఏదైతే ఉందో దాంట్లో ఆ క్రాస్ రోడ్స్ కనపడవు। ఏకర్షీనాం వసునామ రజ్జతి అంటాడు, ఒక్కడే భూమిని ఆకాశాన్ని పుట్టించాడు। అల్లా ఏమనగమని చెప్పాడు సూర్య హకాఫ్ 4వ ఆయతలో? భూమి ఆకాశాలను పుట్టించింది ఒక్కల్లా కాకుండా
వీళ్ళు పూజించే మిథ్యా దైవాలుంటే ఆధారం ఇమ్మని అడుగు. వేదం ఏం చెప్తోంది? ఒక్కడే భూమిని ఆకాశాన్ని పుట్టించాడు. ఖురాన్ చెప్పిన దానికి ఛాలెంజ్కి సరిపోయిందా? సరిపోయిన తర్వాత మళ్ళీ సమంగా ఉన్నప్పుడు ఏమని చెప్తున్నాం మనం? అయ్యా ఏం లేదండి, వేదాల్లో ఉన్న దేవుడినే మీకు పరిచయం చేస్తున్నాం. ఆ దేవుడినే విభిన్న భాషల్లో విభిన్న పేర్లు పిలుస్తారు. ఆ దేవుడినే మేము అరబీ భాషలో అల్లా అంటున్నాం. ఆ దేవుడే ముందు ఒప్పుకునేవాళ్ళు కాదు. వేదాలు ఎవరికి వచ్చాయి అంటే ఎవరికి వచ్చాయి తెలియదండి, దేవుడు డైరెక్ట్ ఇచ్చాడని చెప్పి మాట్లాడావు. ఈ మధ్య కాలంలో సార్ ఒక గ్రూప్ పెట్టాడు, హిందూ ధర్మ గ్రంథాలు మొహమ్మద్. అందులో ఒక ఆయన మొదలెట్టాడు, ఋషులకు ఇవ్వబడ్డాయి అన్నాడు. చాలా సంతోషం. ఒక ట్రాక్ మారింది, అది ఎక్కడి నుంచో ఇలాగ దిగిపోయింది అనే లెవెల్ నుంచి ట్రాక్ మారిపోయి ఎక్కడికి వచ్చింది? ఋషులకు ఇవ్వబడింది. ట్రాక్ సరి చేస్తుంటే కదా, ట్రాక్లో బోట్లు లూజ్ అవుతూ ఉంటాయి, టైట్ చేస్తూ ఉంటే రైలు వెళ్తూ ఉంటుంది. బాగా కాదయ్యా అని వదిలేస్తే రైలు పడిపోతుంది. ట్రాక్ సరి చేస్తే ట్రాక్లోకి వచ్చేసాడు. ఇప్పుడు ఏమంటాడంటే ఋషులకి, ఆ ఋషులనే మేము ప్రవక్తలు అంటామండి. మళ్ళీ మన ట్రాక్లోకి, ట్రాక్ అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొస్తున్నాం కాబట్టి ప్రజలకు ధర్మం అర్థమవుతుంది. కాబట్టి మిత్రులారా, వాళ్ళకి చెప్పవలసిన విషయం ఏంటంటే, ఈ వేదంలో ఏ ఒక్క దేవుణ్ణి మీకు పరిచయం చేస్తున్నారో ఆ ఒక్క దేవుణ్ణే మేము పూజిస్తున్నాం. ఎలాగైతే దేవుడు చేయమన్నాడో అలాగే మేము చేస్తున్నాం. ఉదాహరణకి యజుర్వేదం 32వ అధ్యాయం 3వ మంత్రంలో చెప్తాడు. సగం చదువుతుంటారు ఎక్కువగా దాయిలు, నా తస్య ప్రతిమహస్తి అంటుంటారు. కానీ పూర్తి మంత్రం ఏంటంటే నా తస్య ప్రతిమహస్తి యశ్యనామ మహర్దశయే అంటాడు. నాకు ఎటువంటి ప్రతిమా రూపం లేదు, నా ఆజ్ఞాపాలనయే మీ నామస్మరణం. ఇందుకు భిన్నంగా ఎవరు ఇతరులను ఉపాసిస్తారో, ఎవరి ఆజ్ఞాపాలన చేస్తారో వారు దుఃఖములు క్లేశములు పొందుచు నరకం వైపోతారు అంటారు. అంటే ఇస్లాం అంటే ఏంటి? దేవుడు ఒక్కడని నమ్మి మన మనోవాంఛలకు వ్యతిరేకంగా అల్లా ఆజ్ఞలకు కట్టుబడి జీవించే జీవన విధానమే ఇస్లాం. అక్కడేమని చెప్తున్నాడు? నాకు ప్రతిరూపం కల్పించకండి, ఇమాజినేషన్ ఏదీ లేదు, మరి నేను చెప్పింది మాత్రమే చేయండి, అదే ఆరాధన అంటున్నాడు. అదేనండి మేము చెప్తుంది కూడా, అది చేయమని చెప్తున్నాం అని చెప్పి పరిచయం చేయడం మీరు మొదలెడితే, ఇక్కడున్న సమాజాలు అల్లా తాలా దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంతో ఏ విధంగా వాగ్దానం చేశాడో వాళ్ళు కూడా తండోపతండాలుగా వస్తారు. మీరు ఇస్లాంకు వ్యతిరేక గాలులు ఉన్నప్పుడు దావత్ చేయడం చాలా సులువు. ఇది బాగా గుర్తుంచుకోండి. ఇస్లాంకు వ్యతిరేక గాలులు ఉన్నప్పుడు దావత్ చేయడం చాలా సులువు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సహబాల కాలంలో ఉన్న చారిత్రాత్మక ఆధారాలు మీరందరూ ఎరిగిన వాళ్ళే, నేను మళ్ళీ చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఏదైతే సులే హుదైబియా సమయంలో మొహమ్మదుర్ రసూలుల్లా రాయడానికి ఒప్పుకోని సమాజం, మొహమ్మద్ బిన్ అబ్దుల్లా రాయిండన్న సమాజం 2.5 సంవత్సరాల్లో మొత్తం మొహమ్మదుర్ రసూలుల్లా అంది. వద్దని చెప్పిన సమాజం ఎలా పనిచేశారయ్యా సహబాలు అంటే, హజ్జుకు వచ్చిన సమయంలో దాదాపు 1600 నుంచి 2000 మంది వరకు ఉన్నారు. ఆ తర్వాత జరిగిన పని ఎలా స్పీడ్గా జరిగింది ఆ 2.5 సంవత్సరాల్లో అంటే, ఫతే మక్కా సమయంలో 10,000 మంది సహబాలతో మక్కా ప్రాంగణంలో నిలబడ్డారు. 10,000 మంది సైనికులు, సమాజం కాదు, ఖడ్గదారులైన సైనికులు 10,000 మంది అక్కడ నిలబడ్డారు అంటే పని ఎలా జరిగింది చూడండి. వ్యతిరేక ప్రభావం. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గురించి వాళ్ళు చేసిన ప్రచారం ఏంటి తెలుసా? మా ఊర్లో ముహమ్మద్ అని ఉన్నారు, చాలా పిచ్చివాడు, చాలా చెడ్డవాడు, మిమ్మల్ని మీ తాత ముత్తాతల ధర్మం నుండి వేరు చేస్తాడు, మీ భార్యా పిల్లల నుంచి మిమ్మల్ని వేరు చేస్తాడు అని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గురించి తెలియని వ్యక్తులకి వెళ్ళి ప్రచారం చేశారు. ఎవరు? అరబ్ ముష్రికులు. ఆయన ఎవరో చూద్దాం ఉండని వాళ్ళు వస్తా పోయారు, కల్మా చదువుతా పోయారు. వ్యతిరేక పవనాలు ఉన్నప్పుడు పనిచేసే విధానం అక్కడ కనబడింది. ఇక ఈ మధ్య కాలంలో మనకు యూరోప్ సాక్ష్యం. ఇస్లామోఫోబియా పేరుతో, ముస్లింలు తీవ్రవాదులు అనే పేరుతో భారతదేశంలో నేడు ఏ ఛానల్స్ పనిచేస్తున్నాయో దీనికంటే 20 సంవత్సరాల క్రితం నుంచి యూరోప్ ఎప్పుడో ఈ పని చేస్తుంది. యూరోప్, అమెరికా ఈ పని చేసుకుంటూ వెళ్ళింది. ఈ వ్యతిరేక పవనాల మధ్య ఇస్లామీయ సందేశం ఎలా వెళ్ళింది అంటే, బట్టలూడు తీసుకొని తిరగడం 90% బాగా స్వేచ్ఛ అని చెప్పి భావించే మహిళలు, వారిలో 90% పరదా అవసరం అని చెప్పి ఇటు వచ్చిన మహిళలుగా మారారు. ఇది వ్యతిరేక పవనాల్లో పనిచేస్తున్న విధానం. అక్కడ నైసర్గిక స్వరూపాన్ని అర్థం చేసుకోవడం అవసరం. అక్కడున్న ఆ కాలపు మత ఆలోచనలు ఏంటన్నది అర్థం చేసుకోవడం సరైన విధానం.
వారిని ప్రేమానురాగాలతో, ఉదాహరణకి ఆర్ఎస్ఎస్ని దృష్టిలో పెట్టుకొని మొత్తం హిందూ సమాజాన్ని ఆ దృష్టితో మనం చూస్తే దావత్ చేయలేం. బాగా గుర్తుపెట్టుకోండి. ఆర్ఎస్ఎస్ ఒక వర్గం, ముస్లింలు చేయాల్సిన కృషి ముస్లింల రూపంలో వాళ్ళు చేశారు. దాని ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను మీకు. ఇజ్రాయిల్ ఏర్పడినప్పుడు ఇజ్రాయిల్ మొట్టమొదటి రక్షణ శాఖ మంత్రి ఒక స్త్రీని చేశారు, ఒక ఉమెన్ లేడీ చేస్తే బడ్జెట్ సమావేశం ఏర్పాటైంది యుఎన్ఓ ఆధ్వర్యంలో, ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో. ఎందుకంటే కొత్తగా దేశం ఏర్పడింది, ఐక్యరాజ్య సమితి ఆ బడ్జెట్ నిర్వహణకు కూర్చున్నప్పుడు ఆ లేడీ లేసి ఫైట్ చేసింది. ఏమంది అంటే, రక్షణ శాఖకు ఎక్కువ డబ్బులు కేటాయించండి. ఏంటమ్మా, కొత్తగా ఏర్పడింది, ఆహారానికి అడగాలి, విద్యకు అడగాలి, వేరే పనులకు అడగాలి, నువ్వేంటమ్మా రక్షణ శాఖకు అడుగుతున్నావు అంటే, మీరు ఇస్తారా, పని చేస్తాను, లేదంటే ఈ శాఖ వద్దంది. ఆవిడకి ఆ శాఖ అప్పచెప్తే ఆవిడ కాలపరిమితిలో ఈజిప్ట్ మొదలుకొని ఆ చుట్టూన్న జోర్డాన్, సిరియా మొత్తం దేశాల భూభాగాలన్నీ లెబనాన్తో సహా కబ్జా చేసింది. ఒక లేడీ కబ్జా చేసిన తర్వాత ఆవిడని అడిగారు, ఎందుకు మీరు ఇంత దూరంగా ఆలోచించారు అంటే, నాకు ఈ ఆలోచనకు పుట్టడానికి కారణం చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంది. అదేంటమ్మా అంటే, ఆయన చనిపోయినప్పుడు ఆ ఇంట్లో దీపానికి నూనె లేక పక్కింట్లో అరువు తెచ్చుకున్నారు, కానీ ఎవడైనా ఇంటి మీద దాడి చేస్తే ఎదుర్కోవడానికి ఆ గోడ మీద 4 కరవాలాలు ఉన్నాయి అంది. ఇస్లాం ఏంటో తనకు అర్థమైంది, ధర్మరక్షణ కోసం ఎలా నిలబడాలో తనకు అర్థమైంది, ధర్మ అవగాహన కలగలేదు. ఇలా వాళ్ళు అధ్యయనం చేస్తున్నారు. అధ్యయనం చేస్తున్న వర్గాల్ని పెట్టుకొని మిగతా సామాన్య వర్గాల్ని అదే స్థితిలో చూడకూడదు. సామాన్య వర్గాలు ఎంత వాళ్ళు దాహం కొని ఉన్నారు అంటే మీరు ఆశ్చర్యపోతారు. మనం వెళ్ళి వాళ్ళకి చెప్తూనే విని వారు హత్తుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక బ్రదర్ అండ్ సిస్టర్ లాస్ట్ 15 days ముందు మన ఆఫీస్లో ఇస్లాం స్వీకరించారు. అబ్బాయి ఎంటెక్ చేస్తున్నాడు, అమ్మాయి వచ్చేసి MBA అయిపోయింది. ఇద్దరు వచ్చారు. వారిని తీసుకొని ఒక వ్యక్తి వచ్చాడు. అతను మామూలు ముస్లిమే, నమాజీ. అతనికి తెలిసిన లెవెల్లో ఒక 10 ఏళ్ల నుంచి ఆ పిల్లోళ్ళు చిన్నపిల్లలు ఉన్నప్పటి నుంచి ఏదో చెప్తున్నాడు, తనకు తెలిసిందేదో చెప్తున్నాడు. ఆ అబ్బాయి అమ్మాయి ఇద్దరు మా దగ్గరికి వచ్చిన తర్వాత, సార్ దేవుడు ఒక్కడనైతే అర్థమైపోయింది, కానీ మా అమ్మగారికి మాకున్న కాన్వర్జేషన్ డిఫరెంట్ ఒకటి ఉంది, అది క్లియర్ చేస్తే మేము ఇస్లాం స్వీకరించి మా అమ్మకు కూడా చెప్తాం. ఏంటమ్మా అది అంటే, మీరు చెప్తున్నదంతా నిజమే అయితే నేను ఆ రాయిని మొత్తుకుంటే నా పని అయిపోతుంది. మరి నీ ఒక్క దేవుడిని నమ్ముకోవాల్సిన పని ఏంటి, నా పని కావాలి అంతే కదా. రాయిని మొక్కుంటే నా పని అవుతుంది అమ్మాయి, నేను అక్కడికి ఎందుకు రావాలి చెప్పు అని అంటోంది. నిజంగా ఆవిడ చెప్పింది, మేము బాల్యంలో కొన్ని చూసాము, మాకు ఇలా జరిగాయి, దీని గురించి మీరేమంటారు. దాని తర్వాత వివరణ ఇవ్వడం జరిగింది. వివరణిస్తూ అల్లా ఎవరి విధివ్రాతలో ఏ విషయం ఎప్పుడు జరగాలని వ్రాసిపెట్టి ఉంటే, భగవద్గీతలోనే ఉంది ఒక శ్లోకం, కామస్థైస్థైర్హత జ్ఞాత ప్రపదన్యంతి అన్యదేవతా తం నియమమాస్థాయ ప్రకృత్యా నియతా స్వయ. 7వ అధ్యాయం 17వ శ్లోకం, 7వ అధ్యాయం 20వ శ్లోకం, 19 నుంచి మొదలవుతాయి. అక్కడ చెప్తాడు, ఏమంటాడంటే, మానవుల్లో ప్రకృతిలోని కోర్కెలచే ప్రేరేపించబడిన వారై నన్ను వీడి అన్యదేవతారాధన చేస్తున్నారు. నన్ను వీడి వాస్తవ దైవాన్ని వదిలేసి అన్యదేవుళ్లను పూజిస్తున్నారు. నాచే విధించబడిన ఇష్టఫలమును ఆయా దేవతల ద్వారా పొందుతున్నాము అంటారు. నాచే విధిఫలం విధించబడింది, ఈ టైంలో ఇతనికి ఇది ఇవ్వాలని చెప్పి రాసేసాను, కానీ వాళ్ళు ఏమంటారు అంటే ఫలానా దేవుని ద్వారా లభించింది అన్నారు. దానికి నేను ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను, మామూలుగా అందరికీ ఇస్తుంటాను నేను అది. దాంట్లో చెప్పాను, ఒక అమ్మాయికి పెళ్లి చేశామండి. పెళ్లి చేసిన తర్వాత వాళ్ళకి పిల్లలు పుట్టలేదు 5 ఏళ్ల వరకు. అల్లా వాళ్ళ విధివ్రాతలో ఒక 10 ఏళ్ల తర్వాత బాబుని ఇద్దామనుకున్నాడు, అమ్మాయో బాబునో. కానీ వాళ్ళకి పిల్లలు పుట్టిన కారణంగా ఇరుగు పొరుగు వారి పోరు ఎక్కువైపోతుంది. అందులో ఎవరైనా దర్గా పార్టీలు పక్కన ఉంటే ఆ మిన్పీర్ దర్గాకు వచ్చేయండి, 4 జుమెరాత్లు కొడితే కనుక మీకు కడుపు టక్కని పండిపోతుంది అంటారు. 4 జుమెరాత్లు ఆడ తిరిగితే పండిపోతే దర్గా ఆయన ఇచ్చాడు. లేదు, ఉక్కాయపల్లి దారం వేసుకుంటే ఆ గోరీ దగ్గర పోయి కూర్చుంటే ఒక 5 వారాలు ఆడవుతుందంటే అక్కడికి వెళ్ళిపోతారు. లేదు, ఇక్కడ దేవదాసయ్య ప్రార్థన చేస్తాడు, ఒక 4 శుక్రవారాలు, ఆయన శుక్రవారం పెట్టుకున్నాడు స్పెషల్ మీకు కాంపిటీషన్గా, 4 శుక్రవారాలు చర్చికి వచ్చి ఆయన ఆయిల్ పూసుకుంటే మీకు పిల్లలు పుడతారంటే అక్కడికి వెళ్ళిపోతారు. మరి గుర్రంకొండకు ముందు రెడ్డమ్మ కొండ ఉంది, ఆ నిలబడి కొండ దగ్గర రెడ్డమ్మ నడిస్తే పిల్లలు పుడతారంటారు, అక్కడ కూడా పోతారు. ఇలా పోతూ అల్లా విధించిన 10 ఏళ్ళు ఎప్పుడైతాయో దర్గా దగ్గర ఉంటే ఏమంటారు,
అమీన్పూర్ బాబా ఇచ్చేసినాడు. ఉక్కాయపల్లి దారాలు ఆమె దగ్గర ఉంటే ఏముంటుంది, దారాలు పెద్దమ్మ ఇచ్చేసింది. చర్చిలో ఉంటే పాస్టర్ అయ్య ప్రేయర్తో పుట్టేశాడు. అక్కడుంటే కొండ దగ్గర అరవడంలో పుట్టేశారని చెప్తారమ్మా. ఇది వాస్తవం. వాస్తవానికి లాభ నష్టాలు చేకూర్చుకునే శక్తి వాళ్ళకుంటే దర్గాలో బాబా బయట ఉండాలి, గోరిలో అంటే జేజమ్మ బయట ఉండాలి. పాస్టర్ గారి అద్దాలకు ఆపరేషన్ జరగకూడదు. కళ్ళకు ఆపరేషన్ అయింది పాస్టర్ గారికి, ఏళ్ళకి బిడ్డలు ఇచ్చే బదులు కళ్ళకు వెలుగు తెచ్చుకోవాలి కదా, వెలుగు రాలేదు. అలాగే రెడ్డమ్మ కొండకు రెడ్డమ్మకే దిక్కు లేదు, మళ్ళీ కొండ గిండ పిల్లలు ఎక్కడొస్తాయి తల్లి, ఇవి కాదు. ఇది మామూలుగా సింపుల్గా విధిస్తూ అవి చెప్తూ ఈ విధంగా చేసే వాళ్ళ గురించి గీత ఏముంటుందంటే, అంతవత్తు ఫలం తేషాం తద్భవద్దల్ప మేధాశాం దేవాన్ దేవజయంతి మద్భక్తయంతి మామపి. అల్పబుద్ధి కలిగిన వారి యొక్క ఫలం నాశవంతమైంది. వాళ్ళంతా నరకం వైపు పోయేవాళ్ళు. ఇటువంటి వాళ్ళు నన్ను ఆరాధించే నా భక్తులు మాత్రమే, వారు మాత్రమే స్వర్గానికి వెళ్తాడని గీత చెప్పింది. ఇప్పుడు ఆయన్ని ఆరాధించి స్వర్గానికి పోదామా, ఈ రాయి రప్ప కొండ కోన అన్ని పట్టుకొని నరకానికి పోదామా అంటే లేదండి, కరెక్ట్ వేలకు వెళ్ళిపోదాం. కాబట్టి సోదరులారా, ఇది ఎలా చెప్పగలిగాం? ఇవి ఖురాన్ నుంచి చెప్పగలం, కానీ ప్రతి వ్యక్తికి తన మతం తన గ్రంథం అంటే చాలా ప్రేమ. ఇది మీరు గుర్తించాలంటే మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంని చూడాలి. మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన మీద జాదు జరిగింది కదా, జాదు చేయించడానికి ఒక బాలుడు ఉపయోగపడ్డాడు, యూద బాలుడు. ఆ బాలుడు అనారోగ్యానికి గురవుతాడు. మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పరామర్శకు వాళ్ళ ఇంటికి వెళ్తారు. వెళ్ళినప్పుడు ఆ బాబు మంచం మీద ఉన్నాడు, వాళ్ళ నాన్నడు కూర్చొని తౌరాత్ గ్రంథం చదువుతున్నాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వెళ్ళిన వారు ఏం చెప్పాలండి? నేను రసూల్ని, అల్లా దేవుడు, నమ్ముకో స్వర్గానికి పోతావు అని మొదలెట్టాలి, అంతే కదా. ఆయన ఏమన్నారంటే, ఏం చేస్తున్నావు? తౌరాత్ చదువుతున్నానండి. ఆ తౌరాత్ గ్రంథంలో నా గురించి లేదా? తన గురించి అడుగుతున్నాడు, నా గురించి ఆ గ్రంథంలో లేదా? ఆయన ఖాముష్, సైలెంట్గా ఉన్నాడు, చెప్పడం లేదు. బాబుకు సందేశం ఇచ్చారు. సందేశం ఇచ్చిన తర్వాత బాబు నాన్నని అడుగుతాడు, నాన్న నేను ఏం చేయాలి? అబుల్ ఖాసిం ఏం చెప్తున్నాడో అది చెయ్యి. అబుల్ ఖాసిం అంటే ఖాసిం నాన్నగారైన మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చెప్తున్నాడో అది చెయ్యి అని చెప్పడం జరిగింది. అంటే అర్థం ఏంటి? ఏదైతే తను దాస్తున్నాడో దాన్ని ప్రవక్త గారు అతను గమనించేలా చేశారు. అతనికి అర్థమైన విషయం తను అప్పుడే ప్రకటిస్తే యూద జాతులు దాడి చేస్తాయి కాబట్టి కనీసం చివరి శ్వాసలో ఉన్న తన బిడ్డ స్వీకరిస్తే స్వర్గానికి వెళ్తాడు. దాని తర్వాత తన గురించి తాను ఆలోచించవచ్చని బిడ్డ చేత కల్మా చదివిస్తాడు ఆ యూద తండ్రి. ఆ విధంగా ప్రయత్నం జరిగితే ఇక్కడ ఇన్షా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అద్వైతము వెళ్ళిపోతుంది, ద్వైతము వెళ్ళిపోతుంది, విశిష్టాద్వైతము వెళ్ళిపోతుంది, నిర్గుణోపాసన వచ్చేస్తుంది, సగుణోపాసన కొట్టుకుపోతుంది. ఇవన్నీ చేయడానికి ఇవన్నీ నేను చెప్తున్న పేర్లు అర్థం కావాలి అంటే మీరు కంటిన్యూగా క్లాస్ అటెండ్ కావాలి. కంటిన్యూగా క్లాసెస్ అటెండ్ అయితే ఈ సబ్జెక్ట్స్ ఏంటి, దీంట్లో వాళ్ళ విశ్వాసాలు ఏంటి, ఇవన్నీ మనం గమనించగలం. ఎందుకు అంటే అల్లాహ్ ఖురాన్లో సూర రూమ్లో చెప్తాడు, ఫిత్రతల్లాహిల్లతి ఫతరన్నాస అలైహా లా తబ్దీల లిఖల్ఖిల్లా. మానవుణ్ణి అల్లాహ్ తాలా ఏ ప్రకృతి సహజ సిద్ధ ధర్మం మీద పుట్టించాడో దాని మీద స్థిరంగా ఉండనివ్వండి, మీరు దాంట్లో మార్పులు చేయడానికి ప్రయత్నం చేయకండి అన్నారు. కాబట్టి ఇక్కడ అనాదిగా వేల సంవత్సరాలు మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పుట్టక ముందు నుంచి ఇక్కడ ధర్మం ఉంది. వీళ్ళ అనాది ప్రజలు, వీళ్లకు వేల సంవత్సరాల తరబడి ఒక ఇంజెక్షన్ జరిగింది, ఒక విషయం వీళ్ళ బాడీలోకి జొప్పించారు. చాలా కాలం జొప్పించిన తర్వాత మీరు ఒకే కాలంలో తీసేయాలంటే అవుతుందా? మీరు గమనించండి, ఒక విషయం ఉందండి. టైం ఎంత ఇప్పుడు? ఇక్కడున్న గడియారం చూసి చెప్పండి, ఎక్కడుంది గడియారం? ఇక్కడ, అక్కడుంది. ఆ గడియారం ఈ వారం ఇక్కడ పెట్టేసి ఈరోజు మీరు అలవాటు పడ్డారు, నెక్స్ట్ వీక్ సార్ గారు అక్కడ పెట్టమన్నారు అనుకో, అక్కడ పెట్టేసాం. టైం ఎంత అయింది అంటే ఎట్టబోతుంది మేము మేడ? ఇక్కడేగా. అలాగే ఇక్కడ అలవాటు పడ్డపోయి సమాజం, దేవుడు అనగానే వాళ్ళ ముందు పిక్చర్లు వచ్చేస్తాయి. దాన్ని మీరు అసహ్యతతో చూడకుండా దేవుడు ఏ నైతిక విధానం మీద వారిని సృష్టించాడో, మానవుడికి ఒక సహజ నైతిక విధానం ఉంది. అల్లాహ్ ఖురాన్ మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంతా ఒకసారి ఇచ్చేశాడా? తీసుకో అబ్బాయి, 114 సూరాలు, 6236 ఆయతులు, హ్యావిట్ అని ఇచ్చేశాడా? 22 సంవత్సరాల 8 నెలల కాలం పాటు ఖురాన్ అవతరించింది. అంటే ఒక సహజ నైజం మనిషిది ఏంటంటే ఏదైనా ఉన్న విషయం వదిలేయడానికి, కొత్త విషయం తీసుకోవడానికి
మనిషికి సమయం పడుతుంది. కాబట్టి ఆ సమయాన్ని పట్టి వాళ్ళ మీద మనం పనిచేయాల్సి ఉంటుంది. అదేవిధంగా వాళ్ళని అర్థం చేసుకోవాలి. వాళ్ళు ప్రేమించే వారిని మనము అగౌరవపరచకుండా, ఖురానే సాక్ష్యం ఇస్తుంది కదా, మీరు అన్యదేవతల్ని దూషించకండి, వారు అమాయకత్వంతో నిజదేవుణ్ణి దూషిస్తారు. మీరు రాముడు ఎంత అంటే నీ అల్లా ఎంత అంటాడు, అంతేగా, అంతే కదా, వేరేదేమైనా ఉందా? అటు నుంచి రియాక్షన్ అదే వస్తుంది, వేరేదేమి రాదు. నీ అల్లా అంత అంటాడు, నేను రాముడు మనిషిని మాట్లాడినానంటే నువ్వు రాముడు మనిషి అనుకుంటే రాముడు ఆడికి దేవుడు, నువ్వు రాముడు దేవుడు అని అతను ఫీల్ అవుతున్నాడు. అతను ఎంత నువ్వు అన్న వెంటనే రియాక్షన్ నీ డైరెక్ట్ సృష్టికర్త వైపుకి వస్తుంది. అందుకే అల్లా ఏం చెప్తాడు, రే బాబు మానవ నైజం తెలుసుకుంటారా, మీరు ఎప్పుడైతే ఆయన మిథ్యాదైవాల్ని దూషిస్తారో వాళ్ళు నిజంగా అల్లానే తిట్టేస్తారు, ఆ పాపం మీరు మూట కట్టుకుంటారు. ఆ పద్ధతి మంచిది కాదు. వాళ్ళు ఎవరినైతే గౌరవిస్తున్నారో, శ్రీరామచంద్రుడు, శ్రీకృష్ణుడు, ఎవరెవరినైతే వాళ్ళు పూజిస్తున్నారో వాళ్ళని మనం గౌరవిస్తున్నామని ప్రకటిద్దాం, గౌరవ ప్రకటన చేద్దాం. దారులం దేవ్బంద్ జమితుల్ ఉలమా ఆధ్వర్యంలో సుదర్శన్ అని చెప్పేసి ఆర్ఎస్ఎస్ చీఫ్ ఉండేవాడు, ఈ భాగవత్ ముందు ఉండేవాడు. ఈ మౌలానా కలీం సిద్దికి, దేవ్బంద్ ఉలమాలు వీళ్ళందరూ కలిసి అజ్మేర్లో ఒక సర్వధర్మ సమ్మేళనం ఒకటి జరిపారు. జరిపినప్పుడు ఒక మౌలానా అందులో నుంచి లేచి, మేము శ్రీకృష్ణుల వారిని ప్రవక్తగా అంగీకరించడానికి మాకేమాత్రం భేదం ఏం లేదండి, దేవుడు అంటే దేవుడికి ఆయనకున్న తేడా ఏంటో మా ఖురాన్ చెప్తుంది, కాబట్టి మేము ఆ విధంగా ఆయన్ని ప్రవక్తగా అంగీకరించడానికి సంసిద్ధంగా ఉన్నాం, కానీ దేవుడు అంటే మీరు ఆలోచించండి అని ప్రేమగా కూర్చున్నారు. సుదర్శన్ లేచి చెప్పాడు, మీరు ప్రవక్తని అంగీకరిస్తే నేను అల్లాని అంగీకరించడానికి నాకేం అడ్డం లేదు, దేవుడు ఒక్కడే అన్నాడు. ఆ తర్వాత సుదర్శన్ని చంపేశారులేండి, అది వేరే విషయం. జామియా మస్జిద్ కోసం నమాజ్ కోసం వస్తుంటే ఆయన్ని తీసుకెళ్ళి పాయిజన్ చేసి చంపేశారు. ఆ తర్వాతే భాగవత్ని కూర్చోబెట్టారు. ఇదే భాగవత్ని 6 రోజులు అంటే అరెస్ట్ అయ్యే ముందు కలీం సిద్దికి గారు 6 రోజుల ముందు వెళ్ళి దావత్ ఇచ్చి వచ్చారు, ఇదే భాగవత్కు. కాబట్టి మీకు చెప్పొచ్చేది ఏంటంటే, ఇక్కడున్న సహజ నిజాన్ని అర్థం చేసుకోండి. రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం శత్రువుల్ని ఏ విధంగా ప్రేమిస్తున్నారో ఆ విధంగా ప్రేమించడం నేర్చుకోండి. శత్రువు మిత్రుడిగా మారిపోతాడు. నేను చెప్పేది కదా, ఖురాన్ చెప్తుంది కదా, ఫైజల్లది బైనక వ బైన అదావతున్ కఅన్నహు వలియున్ హమీం. వారికి మీకు మధ్య ఉన్న శత్రుత్వం ఎలా అయిపోతుంది అంటే దూరం, వారు మీ సంరక్షకులుగా మారిపోతారు. ఎలాగైతే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సద్గుణ సంపన్నత్వాన్ని, బంధుత్వాన్ని వివరిస్తే తాయిఫ్లో దెబ్బలు తిని ఆయన వెనక్కి వస్తూ ఉంటే మక్కా ఖురైష్లో ఆయన అంతం చేయాలన్న వారిలో వాళ్ళ బాబాయిలే ఫ్రంట్ లైన్లో కూర్చున్నారు, లోపల రానికుండా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంని ఇన్నౌజుబిల్లా ఈరోజు చంపేయాలి అని. కానీ దూర బంధువు ఒక ఆయన దగ్గరికి వెళ్ళి, హజరత్ అబూబకర్ సిద్దీక్ రజియల్లాహు తఆలా అన్హు మరికొద్ది మంది సహాబాలు వెళ్ళి వారికి ఆయన గుణగణాలు అవన్నీ పరిచయం చేసి, మీ బంధువు కదండి, ఇంత గుణవంతుడిని వీళ్ళు చంపాలనుకుంటున్నారంటే, ఆ సహాబీ పేరు నాకు క్షమించాలి, ఆయన పేరు ముష్రికే, ఆయన సహాబీ కాదు. ఆయన తన కుమారులు 9 మందిని తీసుకొని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చుట్టూ కత్తులు పట్టుకొని వాళ్ళు నిలబడి, ఈరోజు ముహమ్మద్ వైపు ఎవరైనా వస్తే తల తీసే మొదటి కరివాలం మాదే, ఎవడైనా తన భార్య పుస్తె తెంచుకోవాలంటే ముందుకు రండి అని తాయిఫ్ బార్డర్స్ నుంచి మక్కాలకు తీసుకొచ్చి ఆయన ఇంటి దాకా రక్షకులుగా వదిలిన వాళ్ళు మొత్తం ముష్రికులే. ఆ తర్వాత ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వాళ్ళ ఔన్నత్యం గురించి బదర్ యుద్ధంలో చెప్తారు, మిమ్మల్ని వదిలిపెట్టాలంటే ఆయన బతుకుంటే నన్ను అడిగితే నేను మిమ్మల్ని అందరినీ వదిలేసేవాడిని అన్నాడు. అది విధమైన సత్సంబంధాలు కలిగి ఉంటే విషయం అర్థమవుతుంది. అలాగే భారతదేశాన్ని అంచనా కూడా వేయాలి, హేళన చేయకూడదు. కాయలేరు బేటా గాయక పిషాబ్ పీతా, గాయక ఏ గోబర్ ఖాతా, వాళ్ళు రీసెర్చ్ చేస్తారు. మీ ప్రవక్త చెప్పాడు వంట ఉచ్చ తాగమన్నాడు రోగం ఉంటే అన్నారు, హదీస్ ఉంది. ఒక రోగానికి వంటికి తాగితే తగ్గుతుంది. గాయకే పిషాబ్ పీనే వాళ్ళే బేటా ఈయన హమ్కు బోల్నే వాళ్ళే క్యా అంటాం. వాడు అడుగుతాడు హూట్కా పిషాబ్ పీనే వాళ్ళ తు ముజే బోల్నే వాళ్ళ క్యా అంటున్నాడు. రీసెర్చ్ 2 వైపులా జరుగుతుంది. కాబట్టి అధ్యయనం చేయండి. వాళ్ళు అతిగా వెళ్ళిపోయారు, వాళ్ళని తీసుకొచ్చి ఎక్కడ వదలాలో అక్కడ వదులుదాం. వదిలితే ఇన్షా అల్లా తాలా మీ వైపున వాళ్ళు జవాబు చెప్తారు. ఎలాగైతే మా విజయశంకర్ స్వామీజీ ఇప్పుడు చెప్పడం మొదలెట్టాడు, మా డ్యూటీ ఆయన తీసుకున్నాడు, ఇంకా మేము సైలెంట్గా అనుకుంటున్నాం. ఆయన చెప్పుకుంటూ వెళ్తున్నాడు, నిలబడి దేవుడు ఒక్కడని ప్రకటించుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అలా మీరు నేను కలిసి ఒక 5 మందిని ముస్లింలుగా మార్చేసి వాళ్ళ ద్వారా సందేశాన్ని ఇవ్వగలిగితే వాళ్ళు దాదాపు 5,000 మందిని తయారు చేస్తారు. ఆ 5,000 మందే ఇస్లామీయ ధ్వజవాహకులుగా ఖిలాఫత్ రాషిదా స్థాపన కోసం పనిచేస్తారు. కాబట్టి ఈ దేశం మొత్తాన్ని మీరు అల్లా వైపు పిలవాలి అంటే ముందు ఈ దేశాన్ని, ఇక్కడున్న ప్రజల్ని ప్రేమించడం నేర్చుకోండి. మనం ప్రేమించడానికి పుట్టిన సమాజం, అసహించడానికి, ప్రజల్ని కించపరచడానికి పుట్టిన సమాజం కాదు.
మీ ప్రవక్త గురించి అబు సుఫియాన్ని కైసర్ అడిగితే ఏం చెప్పాడు? కిస్రా ఏం చెప్పాడు? అతను రోమ్ రాజుకి అడుగుతాడు, ఎలాంటి వారయ్యా మొహమ్మద్ వారు, ఏదో సందేశం పంపారు నాకు. ఆయన మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏ దావత్ పంపించాడు? సూరే చాలామంది కూర్చున్నారు ఇక్కడ. సూరే కాదు, సూరే ఆల్ ఇమ్రాన్లోని 64 ఆయత్ని రాసి ఇటువైపు ఫారష్ కిస్రాకు పంపుతాడు, రోమ్ కైసర్కు పంపుతాడు, అలాగే ఈజిప్ట్లో ఉన్న వాళ్ళని ఏం పిలిచేవాళ్ళు అప్పుడు ఆ రాజుల వద్ద కూడా పంపడం జరుగుతుంది. అది పంపినప్పుడు అబు సుఫియాన్ వ్యాపారవేత్తగా అక్కడ ఉంటాడు. ఏమని చెప్తాడు? ఉత్తమ సద్గుణ సంపన్నుడు, ఎప్పుడు పలికినా ప్రజల్ని చిరునవ్వుతో పలికించేవాడు మొహమ్మద్. ఆ ఒక్క దేవుడు అంటున్నాడు, అది అర్థం కావడం లేదు. కానీ ఎవరు మాట్లాడినా కూడా ఆ ముఖార విందాన్ని చూస్తూ ఉండాలి, ఎప్పుడు చిరునవ్వుతో ఉండేవాడు. మన ముఖం ఎదుటి జమాత్ వంటతోనే చిట్లించిపోతుంది. ఇంకా ఎదురు నాన్ ముస్లింతో ఏం పరిస్థితి? ఇంకో జమాత్ను చూస్తే ఇక్కడ ఇట్ అయిపోతుంది, ఇంకొకటి చూస్తే ఎవడుంటాం? ఆలోచించండి మిత్రులారా. ప్రేమించడం నేర్చుకుంటే ప్రొక్సలాసనంలా శత్రువులు కూడా మీ మిత్రులుగా మారిపోతారు. కాబట్టి ఇక్కడున్న మతాల్ని అంచనా వేయాలంటే ఇక్కడున్నది సనాతన ధర్మం, అది ఏకేశ్వరోపాసనా ధర్మం. దాంట్లో ఎలాగైతే ప్రతి కాలంలో పండితులు కల్పితం చేస్తూ వచ్చారు, ఉలమాయ సు అని ఖురాన్ చెప్తుంది. ఉలమాయ హక్, ఉలమాయ సు, ఇవి ఎప్పుడూ ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు, అప్పుడు ఉన్నారు. వాళ్ళ ద్వారా ధర్మం ఏదైతే వాళ్లకు మతంలా మార్చివేయబడిందో దాన్ని మనం మళ్ళీ పరిచయం చేసి, మీ గ్రంథం దేవుడు ఒక్కడని పరిచయం చేస్తుంది. మీ గ్రంథం ఆ ఒక్క దేవుడికి విభిన్న గుణగణాలు, ఇందాకే మౌలానా అబ్దుల్ ఖాదర్ ఉమ్రీ గారు ఖురాన్లో 99 పేర్లు మాత్రమే ఉన్నాయండి, అల్లాహకు అనేక గుణనామాలు ఉన్నాయి అన్నారు. దర్సులో ఉన్నవాళ్ళు దర్శింతకు నిద్రపోతూ విన్నారా? ఆయన చెప్పింది విన్నారా? ఏం చెప్పాడు? 99 99 నామ్ హై, హకీకత్ మే బహుత్ నామ్ హై అన్నారా లేదా? మరి అలాగే వేదం కూడా ఏకం సత్ విప్ర బహుదా వదంతిం అంటుంది. పరమసత్తా దేవుడు ఒక్కడు, విప్రులు బహుభాషల్లో బహుపేర్లతో పిలుస్తారు. అది వాళ్లకు తెలపగలిగితే, ఎలాగైతే అల్లా అడగమన్నాడో అలా అడిగి, ఎలాగైతే అల్లా ఖురాన్లో ఏ ఆయత్ను ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా దావత్ చేయడానికి పంపించాడు, కుల్ యా అహ్లల్ కితాబ్, ఓ గ్రంథ ప్రజలారా, తాలవ ఇలా కలిమితిన్ సవాయిం బైననా వ బైనకుం, మాకు మీకు మధ్య సమానమైన విషయం ఒకటి ఉంది. ఏంటది? అల్లాహ్ లా ఇలాహ ఇల్లల్లాహ్, మనం అల్లాహ్ తప్ప మరో ఆరాధ్యుడు లేడని ప్రకటించాలి. ఓలా నుష్రిక బిహి షైఉన్, ఆయనతో మరో సహవర్తి లేడని ప్రకటించాలి. ఓలా యత్తఖిద బాదున బాదన అర్బాబం మిన్ దూనిల్లాహ్, ఇంత తెలిసిన తర్వాత కూడా మనలాంటి వాళ్ళని ప్రభువులుగా పిలవకూడదు. ఇది క్లియర్. ఈ విధంగా నిజంగా మనం అల్లా చెప్పిన విధానంలో పరిచయం చేస్తే, అల్లా తన పరిచయం ఎలా ఖురాన్లో చేశాడో అలా పరిచయం చేస్తే ఇన్షా అల్లా సుబ్హానహు వ తఆలా ఇక్కడ ఏదైతే హృదయస్థ సర్వేశ్వరుడు అని వీళ్ళు పరిచయం చేసి పెట్టారో, కాదు బాబు, హృదయ పరిచయస్థుడు సర్వేశ్వరుడు, ఆయన హృదయానికి పరిచయమై ఉన్నాడు, ఆ విధంగా ఆయన జ్ఞానం ఉంది అని పరిచయం చేయగలిగితే ఇన్షా అల్లా సుబ్హానహు వ తఆలా తండోపతండాలుగా లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్ ప్రకటించే వాళ్ళని మీరు చూస్తారు. ఇది మా ప్రాక్టికల్గా చూసాము, సాక్ష్యాలతో సహా ఉన్నాయి. ఎంతోమంది అల్లాహ్ తాలా రుజుమార్గం చూపించిన వాళ్ళు ఉన్నారు. మేంగా చేసింది అల్లా రుజుమార్గం చూపించాడు, జనాలు వచ్చారు. మరి ప్రతిదానికి ఒక శిక్షణ అవసరం. ఎలాగైతే సూర యూసుఫ్లో దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రకటిస్తారు, ప్రజలారా, నేను నా సహచరులు అల్లాహ్ వైపుకు మీ ఏదైతే పిలుస్తున్నామో అది రుజుమార్గం. మేమందరం పూర్తి జ్ఞానంతో పిలుస్తున్నాం, బ్లైండ్గా పిలవడం లేదు, జ్ఞానంతో, నాలెడ్జ్ గెయిన్ చేయాలి. అందుకే కదా అల్లాహ్ ప్రారంభ అయితే ఇఖరా అన్నాడు, లా ఇలాహ ఇల్లల్లాహ్ అల్లా, ఇఖరా చదువు, నాలెడ్జ్ గెయిన్ చేయి. నాలెడ్జ్ గెయిన్ చేసి ఆ తర్వాత నాలెడ్జ్ ద్వారా నువ్వు దేవుడు ఒక్కడని నిరూపించు. ఏ నాలెడ్జ్ అయితే నువ్వు అల్లా ద్వారా దైవప్రవక్త ద్వారా పొందావో ఆ నాలెడ్జ్ కొత్తది కదా అని అల్లా చెప్తున్నాడు. అల్లా ఇచ్చిన సాక్ష్యానికి కట్టుబడి ఆ నాలెడ్జ్ ఏంటో తెలుసుకుంటూ మనం సమంగా వారికి బోధిస్తూ, సమాంతరం అనే పదం వాడుతున్నాం, సమాంతరం తప్పు. ఈ రెండు చూడండి, వీటిని సమాంతరం అంటారు. ఇక్కడ నేను నిలబడ్డాను, అక్కడ అది ఉంది, ఇది నేరుగా పోతుంది, కలవదు, దీన్ని సమాంతరం అంటారు. సమాన విషయాల వైపు बराबर अलग चीज़ है, बराबर जाने वाले दो लाइना अलग चीज़, दो लाइना मिलते नहीं. इसी तरह సమానమైన విషయాల వైపు మనం పిలవలసి ఉంది, సమాంతరం కాదు. సమాంతరం అంటే అంతరం ఉంటుంది, గ్యాప్ ఉంటుంది, కలవదు. సమానమైన విషయాల వైపు ఇన్షాల్లా మనం పిలవగలిగితే, షరియత్ మనం మాట్లాడము, షరియత్ ఏ కాలానికి ఆ కాలంలో ఉంటుంది.
మనం ఖత్నా మా కాడ ఉంది, మీ కాడ ఉంది, దాడి మా కాడ ఉంది, మీ కాడ ఉంది అంటే ఒక క్రైస్తవ వీళ్ళ దగ్గర ఇంకేం మిగలలేదండి, గడ్డము ఓ అడుగుల గురించి చెప్పుకుంటున్నారు అని చెప్పి మొదలెట్టాడు. కాబట్టి షరియత్ విషయాలు మనకొద్దు. మనకేం చెప్పాడల్లా? లా ఇలాహ ఇల్లల్లా ముహమ్మదు రసూలుల్లా ఆఖిరత్. ఈ 3 విషయాలు టార్గెట్ చేసి ఒకవేళ దావత్ జరిగితే ఇన్షాల్లా ఈ దేశం వాళ్ళు అనుకునే విధంగా ఇన్షాల్లా వాళ్ళు చెప్తున్నారు భవిష్యాన్ని అల్లా ఆమీన్ చేయగాక, అల్లా ఆమీన్ చేయగాక. వాళ్ళు చెప్తున్నారు 2041కి భారతదేశంలో ముస్లిం ప్రధాని అవుతాడట. ఎవరు చెప్తున్నారు? కమలదళం. కమలదళం చెప్తోంది. ఓకే, అల్లా ఆమీన్ చేయి, అల్లా ఆమీన్ చేయి, ఆమీన్ చేయి, ఆమీన్ చేయి. కాబట్టి ఈ కమలదళానికి కూడా అల్లా హిదాయత్ ఇవ్వాలని చెప్పి దువా చేస్తున్నాను. సోదరులారా, చాలా ప్రేమగా వెళ్తే కమలదళం కూడా వచ్చేస్తుంది. ఏ దళం మిగలదు, మిగిలేది లా ఇలాహ ఇల్లల్లా దళం. కాబట్టి ఇన్షాల్లా ప్రయత్నం చేద్దాం. కాబట్టి ఇక్కడ ఉన్న ప్రజల్ని ముందుగా గైర్ అనడం మానేసి హమారే భయాజ్ భయ్ యాదో దీని సమస్తేనే అనే విధంగా మారాలి. కాబట్టి చివరిగా ఒక ఎగ్జాంపుల్ ఇచ్చేసి నేను ముగిస్తాను. దాని తర్వాత మీకు ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి. ఎందుకంటే వైద్యుడి విషయం చెప్తున్నాను నేను, ప్రాక్టికల్ వైద్యుడి విషయం. మాకు డాక్టర్ ఎస్కే హుసేన్ వారు అని చాలా జమాత్ సోదరులు ఎవరైనా ఉంటే తెలిసి ఉంటుంది. ఎస్కే హుసేన్ అని ఉండే ఆయన, ఒక ఆయన చెన్నూరు ఆయన ఎంతోమంది రెప్స్ నాకు ఫ్రెండ్స్ వాళ్ళు చెప్తారు, కడపలో ఎవరైనా బెస్ట్ ఎండి డయాగ్నోసిస్ చేయగలిగిన వాడు ఉన్నాడు అంటే ఎస్కే హుసేన్ అండి. చాలా మంచి డయాగ్నోసిస్ట్. పక్కన నాగిరెడ్డి, కంపేర్ టు ఎస్కే హుసేన్ 10% కూడా పనిచేయలేడు. కానీ ఎస్కే హుసేన్ ఖాళీ డబ్బా, నాగిరెడ్డి దగ్గర ఫుల్. ఎందుకు? నాగిరెడ్డికి ఎస్కే హుసేన్కు ఉన్న తేడా ఏంటంటే, ఎస్కే హుసేన్ దగ్గర మీరు దగ్గుందని పోయి చూపించుకున్నారు, మరుసటి రోజు మీద ఎక్కడైనా రోడ్డు మీద సిగరెట్ తాగుతూ కనబడ్డారనుకోండి, మళ్ళీ మీరు దగ్గుందని వస్తే జారట్టుకో మరి చేత మీరే బేటే గోలాసి అచ్చా ఉట్ దలిందర్ సిగరెట్ పితా భిరాంకాయ ఔర్తా అతి లచ్చదాలి ధీణ్ణి తూ లచ్చదాలి మొదలెడతాడు. వీడి దగ్గర వచ్చి మేము తిట్లు తినడం ఎందుకు లేరా బాబు, నాగిరెడ్డి దగ్గరికి వెళ్తారు. ఆయన ఉర్దూ మాట్లాడతాడు. బైఠమా కేమా ఖాసి హేమా కమ్ హో జాతి మా సబ్కు దవా హేమా, దవా హేమా. రాసేది ఆయన కంటే మంచి దవా ఏం కాదు, మాట. మాట, ఆ ప్రేమ ఏదైతే ఉందో దవా పనిచేస్తుంది. ఈ ప్రేమ ఏదైతే ఉందో మంచిదైనా దవా పనిచేయడంలా. కాబట్టి ఈ ప్రేమ కాదు, ఇది ఘాటు ప్రేమ. ఈ ప్రేమ తట్టుకోలేని ప్రేమ, చచ్చిపోతారు జనాలు. కాబట్టి ఘాటు ప్రేమ కాకుండా కాస్త ప్రేమ మొహమ్మద్ సల్లాహు అలైహి వసల్లం అలవర్చుకుంటే ఇన్షాల్లా కామయాబ్. అలాగైతే అస్సలాము అలైక యా అయ్యుహన్ నబీ అన్నారు, ఓ మొహమ్మద్ సల్లాహు అలైహి వసల్లం మీరు చచ్చిపోండి అన్నారు యూదులు వచ్చి. అమ్మ ఆయిషా కూడా కోపం వచ్చేసింది. తిరిగి అదే రీతిలో మాట్లాడితే, ఆయిషా నువ్వు ప్రవక్త భార్య, ఇలా మాట్లాడకూడదు. అంతగా కోపం వచ్చినాక వాళ్ళకు మనం చాలు, అంతకు మించి మాట్లాడకూడదు అన్నారు. కాబట్టి ప్రేమతో పనిచేయగలిగితే సత్య సందేశం. ఇక్కడ ఈ ప్రజలకు దైవం అంటే చాలా భీతి ఉంది. కాబట్టే కోట్ల రూపాయలు వెంకన్నబాబు సంపాదించుకుంటున్నాడు. ఆ హుండీ ఎంత చూడండి, ఇండియాను కొనేయచ్చు. ఆ హుండీ నిండిపోతుంది వీళ్ళ డబ్బులతో. ఈ భక్తిరసం ఆడ పొంగిపోతుంది. దాన్ని కాస్త పొంగనిస్తే పేద ప్రజలంతా కూడా బాగుపడతారు. ఇన్షాల్లా మనందరం కలిసి వీళ్ళతో పనిచేద్దాం ప్రేమగా. ఎలాగైతే ముహమ్మద్ సల్లాహు అలైహి వసల్లం కానీ ప్రతి ప్రవక్తను కానీ అల్లాహ్ ఖురాన్లో పరిచయం చేశాడో, మేము వారి సహోదరుల నుండే వారి వద్దకు ప్రవక్తల్ని పంపించినాం. షోయబ్ని వారి సహోదరుల దగ్గరికి పంపించినాం, మూసాను వారి సహోదరుల దగ్గరికి పంపించినాం. అల్లా చెప్పిన దాన్ని వదిలేసి మీరు నేను చెప్పే ఆలోచన ఎందుకే బాబు? అల్లా చెప్పిన ఆలోచన వైపు మరలి ఇక్కడున్న సమాజాన్ని అంచనా వేసి ఈ భారతదేశ మత సిద్ధాంతపరమైన విషయాల మీద చర్చ వైపరీత్యంగా కాకుండా ప్రేమతో చేసే అల్లా తాలా సద్విధానం మనకు ప్రసాదించుగాక. వాళ్ళు ఎంతగా మనల్ని అటువైపు లాగాలని చూసినా మనం మంచి రూట్లకే వాళ్ళని తెచ్చి మాట్లాడే విధంగా అల్లా మనకు మంచి దావత్ చేసే విధానాన్ని ప్రసాదించుగాక. వాఖిరుద్వానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, జజాకుల్లాహు ఖైరన్. నేను చెప్పిన అంశాలు ఏవైనా మీకు అర్థం కాని ఉంటే, భారతదేశం విషయంలో నేను పూర్తిగా చెప్పలేదు. ఎందుకు అంటే భారతదేశం విషయమే ఒక సబ్జెక్ట్ కాబట్టి ఆ సబ్జెక్ట్ చెప్తున్నప్పుడు కొద్దిగా వస్తూ ఉంటుంది. అయితే ఇది మత ప్రధాన దేశం, దీంట్లో దేవుడు ఒక్కడనే విషయం విశ్వాస ప్రధాన మూలాల్లో ఉంది. కానీ వాళ్ళకి ఏదైతే చేరుస్తున్నారో పండితులు, అది బహుదైవారాధన వైపుకి తీసుకెళ్తున్నారు. దాన్ని మనం ఎలా తేవాలి అన్న దాని మీద నేను చెప్పుకుంటూ వచ్చాను. మీకు ఏదైనా విషయం అర్థం కాకుండా ఉంటే అడగండి. అర్థమై ఉంటే నేనే కొన్ని విషయాలు అడిగితే మీరు మళ్ళీ జవాబు చెప్దురు.